अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन वस्सलातु वस्सलाम अला रसूलिहिल करीम व अला आलिहि व अस्हाबिहि अजमईन अम्मा बाद फ़अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम रब्बि इश्रह ली सदरी व यस्सिर ली अमरी वहलुल उक़दतम मिन लिसानी यफ़क़हू क़ौली सदक़ल्लाहुल अज़ीम। అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. తెలుగు శిక్షణా సమావేశాల బాధ్యత వహిస్తున్నటువంటి సోదరులు జహీరుద్దీన్ గారు, అమీర్ ముఖామి, అలాగే ఈ శిక్షణా సమావేశాల కన్వీనర్ ఇలియాస్ గారు, జమాత్ ఇస్లామీ సభ్యులు, కార్యకర్తలు, సోదరులు మరియు సోదరిమణులు అందరికీ అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతు. ఇది శిక్షణా సమావేశం కనుక ఇందులో చాలా మంది వక్తలు కావాల్సిన వాళ్ళు ఉంటారు, కొంతమంది రచయితలు కావాలనుకున్న వాళ్ళు ఉంటారు, అలాగే డిఫరెంట్ ఫీల్డ్స్లో అనేక రంగాల్లో ధర్మానికి సేవ చేయాలనే ఆసక్తి ఉన్న వాళ్ళు ఉంటారు. ఇవాళ మనం నిర్ణయించుకున్న అంశం ఏంటంటే వక్తలు కాదలుచుకున్న వాళ్ళు ఏ జాగ్రత్తలు పాటించాలి, వారు ఎలాంటి మెలకువల్ని నేర్చుకోవాలి అనేది ప్రధానంగా ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం. ముఖ్యంగా మనకు ఐడియల్ మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. మనకు మార్గదర్శకత్వం అంటూ ఏదైనా ఉందంటే దైవ గ్రంథమైనటువంటి దివ్య ఖురాన్ మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు, ఆయన యొక్క ప్రియచరమైనటువంటి సహచరులు ఎవరైతే ఉన్నారో వారు మనకు మార్గదర్శకత్వం. కనుక మనం ఖురాన్ గ్రంథాన్ని తెరవగానే వక్త కావాలి అనుకున్నప్పుడు వక్తలుగా ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ చదివేటువంటి ఆ దువాయే నేను మీ ముందు చదివాను. మొట్టమొదట సూర్య తాహాలో వచ్చేటువంటి ఆ దువాలో హజరత్ మూసా అలైహిస్సలాం వారు అల్లాహ్ తఆలాని అడుగుతున్నారు, ఓ ప్రభు, నా హృదయాన్ని తెరువు, నా కార్యాన్ని నా కొరకు సులభతరం చెయ్యి, ప్రజలు నా మాటలు అర్థం చేసుకోవడానికి నా నాలుక ముడులను విప్పు, రబ్బి ఇశ్రహ్ లీ సద్రి అని మనం చదివేటువంటి ఆ దువా యొక్క ప్రధాన ఉద్దేశం. ఇందులోనే వక్త తాను బలహీనుడని, ప్రతీదీ కూడా అల్లాహ్ మాత్రమే చేయగలడని, ప్రజల హృదయాల్ని మార్చేవాడు, ప్రభావితం చేసేవాడు వక్త కాదు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మాత్రమే అనే విషయాన్ని అక్కడ అంగీకరిస్తూ నాకు సహకరించమని దువా చేస్తూ అక్కడ ప్రసంగాన్ని ప్రారంభిస్తున్నాడు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే హజరత్ మూసా అలైహిస్సలాం వారు దువా తర్వాత మనకు ఇంకొక పదం కూడా తెలుస్తుంది. ఏంటంటే ఆయన హారూన్ నాకంటే వాగ్దాటి కలవాడు, నన్ను సమర్థించడానికి హారూన్ని నాతో పాటు పంపించు అని చెప్పి కూడా హజరత్ మూసా అలైహిస్సలాం వారు అడుగుతారు. ఇది కూడా మనం చూస్తే వక్తకు ఉండాల్సినటువంటి గుణాలు అనే దాంట్లో మొదటిది ఏమిటంటే వక్తకు ఉండాల్సింది వాగ్దాటి. వక్త అంటేనే వాగ్దాటి కలవాడు కదా, మాట్లాడేవాడు. అందుకనే మీరు చూడండి, ఇస్లామియా చరిత్రలో అల్లాహ్ తఆలా ఆదం అలైహిస్సలాం నుంచి 1,24,000 మంది ప్రవక్తలను పంపిస్తే ప్రవక్తల్లో ఎవరైనా మగవారు ఉన్నారండి? లేరు. ప్రవక్తలందరూ కూడా మాట్లాడేవాళ్లే ఉన్నారు, బ్రహ్మాండంగా మాట్లాడేవాళ్లే ఉన్నారు. అలాగే ఏదైనా ఉద్యమాలు మీరు తీసుకుంటే ఉద్యమాల్లో కూడా అంగవైకల్యం కలవారు ఉన్నారు, అంధులు ఉన్నారు, అలాగే కుంటివారు ఉన్నారు, అవిటివారు ఉన్నారు. కానీ మోగవారు ఎవరు కూడా నాయకులుగా ఆ ఉద్యమాలకి సారథ్యం వహించిన వాళ్ళుగా మనకు కనబడు. అంటే దీన్ని బట్టి అర్థమయ్యే విషయం ఏంటంటే మాట అనేటువంటిది ఒక మంత్రం. ఇది మనుషుల యొక్క హృదయాల్ని జయించడానికి కానీ, మనుషుల హృదయాల్ని దూరం చేయడానికి కానీ రెండింటికి కూడా ఉపయోగపడేటువంటి ప్రత్యేకమైనటువంటి సాధన. అందుగురించే అల్లాహ్ తఆలా అర్ రహమాన్ అల్లమల్ ఖురాన్ అని చెప్పి ప్రస్తావిస్తూనే ఆయన ఇచ్చినటువంటి ప్రత్యేకమైనటువంటి సుగుణాల గురించి ప్రస్తావిస్తే ఏమంటాడు, మీరు అల్లాహ్ ఇచ్చినటువంటి ఏ బహుమానాన్ని మీరు నిరాకరించగలరు అని చెప్పి మాటిమాటికి అడుగుతాడు అనమాట. కనుక మాట అనేటువంటిది అల్లాహ్ ఇచ్చినటువంటి ఒక అపారమైనటువంటి అనుగ్రహం. దీన్ని సద్వినియోగం చేసుకోవడంలోనే మనిషి యొక్క పరలోక సాఫల్యం ఉంది, దీన్ని దుర్వినియోగం చేసుకోవడంలోనే అతని వినాశనం కూడా ఉంది అనేది మనం గుర్తించాలి. ఇక మనం మాట్లాడుకుంటూ ఉంటే అసలు ప్రసంగకర్తగా మారాలి అంటే వక్తగా మారాలి అంటే ఏ రంగానికైనా సరే థియరీ కంటే ఎక్కువ ప్రాక్టీస్ అవసరం.
థియరీ ఏదైతే ఉందో అది మనిషి ఏదైనా చదువుతాడు, నాలెడ్జ్ని పెంచుకుంటాడు, అలాగే దానికి సంబంధించిన అవగాహన కూడా పెరుగుతుంది, అన్నీ వస్తాయి. కానీ దాన్ని ప్రాక్టీస్లో పెట్టనంత వరకు కూడా అతను సక్సెస్ఫుల్గా రాణించలేడు. ఉదాహరణకి ఎంఎస్ చేశాడు ఒక ఆయన, స్పెషలైజేషన్ చేశాడు, సర్జరీ చేయడంలో స్పెషలైజేషన్ చేశాడు. కానీ దాన్ని అమలు పరచకుండా ఉంటే కొన్ని సంవత్సరాల తర్వాత ఏమవుతుందంటే అతను సర్జరీ చేయడానికైనా సరే అతను చేయి వణుకుతూ ఉంటుంది. ఎందుకంటే దాన్ని ప్రాక్టీస్లో పెట్టకపోవడం. ఒక ఒక ఆర్ఎంపీ పిఎంపీ డాక్టర్ చేసినంత ఈజీగా కూడా ఇంజెక్షన్ చేయలేడు, ఎందుకంటే అతను ప్రాక్టీస్లో పెట్టకపోవడం. కనుక ఏ రంగానికైనా సరే, అది వక్తగా రాణించాలన్నా, రచయితగా రాణించాలన్నా, మరి ఏదైనా రాణించాలన్నా సరే మైదానం, కార్యక్షేత్రంలో పని చేయడం వల్లే ఇవన్నీ సాధ్యమవుతాయి. మనం గుర్తుపెట్టుకోవాలి మొదటి. ఇక ప్రసంగం అని దేన్ని అంటారు? ఎవరన్నా చెప్తారండి? ప్రసంగం అని దేన్ని అంటారు? ఏమండి, ప్రసంగం అని దేన్ని అంటారు? ఏమండి, ప్రసంగం అని దేన్ని అంటారంటే సాగదీయబడిన విషయాన్ని ప్రసంగం అంటారు. సాగదీయబడిన విషయాన్ని ప్రసంగం అంటారు. ఉదాహరణకి నమాజ్, నమాజ్ 3 పదాలు. కానీ నమాజ్ గురించి మౌలానా అబ్దుల్ సత్తార్ గారిని చెప్పమంటే 5 గంటలు బట్టి చెప్తారు. ఏమండి, అదే మామూలు కొత్త వాళ్ళు ఎవరన్నా అడిగితే ఆయన 1 గంట చెప్తారు. మరీ కొత్త వాళ్ళు అయితే 10 నిమిషాలు చెప్తారు. అంశం ఒకటే, కానీ ఉన్న సరుకును బట్టి, లోపల మెటీరియల్ బట్టి మనం ఎంతైనా చెప్పగలం. అంటే ఒక చిన్న విషయాన్ని అతిపెద్ద విషయంగా చెప్పడాన్ని ప్రసంగం అంటారు. మర్రి విత్తనం అంత విషయాన్ని మహావృక్షంగా చెప్పేవాడే ఎవరు? వక్త అని ప్రస్తావించడం జరిగింది అనమాట. ఇది సాగదీయబడిన విషయాన్ని ప్రసంగం అంటారు. ఇప్పుడు ప్రసంగాలు ఎన్ని రకాలు ఏమైనా చెప్తారా? ప్రసంగాలు ఎన్ని రకాలు ఉన్నాయంటారు? ఏమండి, ప్రసంగాల్లో 4 రకాల ప్రసంగాలు ఉన్నాయి. ఏమండి, ప్రసంగాలు ఒకటి సరదా ప్రసంగాలు అంటాం మనం. సరదా ప్రసంగాలు. సరదా ప్రసంగాలు అంటే ఏంటండి? చెప్తారా ఎవరైనా? సరదా ప్రసంగాలు అంటే ఏంటంటే వినేవాడికి బాధ్యత ఉండదు, చెప్పేవాడికి బాధ్యత ఉండదు. కాసేపు మాట్లాడుకుంటారు, నవ్వుకుంటారు, వెళ్ళిపోతారు, అంతే. దీన్ని సరదా ప్రసంగాలు అంటారు. రెండవది సమాచార ప్రసంగాలు. రెండవది సమాచార ప్రసంగాలు. ఏమండి, ఇవేంటి? వీటిని ఎగ్జాంపుల్ చెప్పండి. సమాచార ప్రసంగాల్లో ఎగ్జాంపుల్ ఏముంది? సమాచార ప్రసంగాల్లో ఒక నిర్దిష్టమైనటువంటి విషయాన్ని ఇతరులకు చేరవేయడం. అది న్యూస్ కావచ్చు, ఏమండి, ఏదైనా అవుతుంది కదా. సమాచారం ఇక్కడ విషయాన్ని మరో చోట చేరవేయడం. ఇవి సమాచార ప్రసంగాలు. మూడవది నచ్చ చెప్పే ప్రసంగాలు. ఇందులో ఏమొస్తాయండి అమ్మా? నచ్చ చెప్పే ప్రసంగాలు. ఇందులో సోదరి చెప్పినట్టుగా కౌన్సిలింగ్లు వస్తాయి. ఇంకా ఒక నిర్దిష్టమైనటువంటి దృక్పథాన్ని వ్యక్తిగతంగా కూర్చొనైనా, సామూహికంగా కూర్చొనైనా ఒకరి మస్తిష్కంలోకి చూపించడం. ఒక నిర్దిష్టమైనటువంటి విషయం ఆల్రెడీ ఒక స్టాండ్ ఉంటుంది, వీళ్ళ స్టాండ్ ని ఇతరుల చేత ఒప్పించడానికి చెప్పే ప్రసంగాలు నచ్చ చెప్పే ప్రసంగాలు. ఏమండి, సిద్ధాంతాల్ని వాటిని చూపించడం అనమాట. కమ్యూనిస్ట్ సిద్ధాంతాన్ని, మార్క్సిస్ట్ సిద్ధాంతాన్ని ఇలాగా వాళ్ళు చూపించడాన్ని అంటాం అన్నమాట. అలాగే నాలుగవది విప్లవాత్మక ప్రసంగాలు. అండి, విప్లవాత్మక ప్రసంగాలు ఇవి నాలుగవది. విప్లవాత్మక ప్రసంగాలు అంటే అర్థం ఏంటంటే ఒక ఉద్యమ రూపాన్ని తీసుకురావడానికి, అలాగే ఒక లక్ష్యాన్ని సాధించడం కోసం ఉద్యుక్తులు చేయడానికి చేసేటువంటి ప్రసంగాలు. వీటిని విప్లవాత్మక ప్రసంగాలు అంటారు. ఉదాహరణకి తెలంగాణ ఉద్యమం నడిచింది. తెలంగాణ మూమెంట్ ఎలా స్టార్ట్ అయింది, ఆ తర్వాత ప్రసంగాలకి ప్రజలు ఎలా ప్రభావితులయ్యారు, చివరికి తెలంగాణ సాధన కోసం ప్రాణాన్ని కూడా అర్పించడానికి సిద్ధమైపోయారు. ఇవన్నీ కూడా ఏంటంటే విప్లవాత్మక ప్రసంగాలు. విప్లవాత్మక ప్రసంగాలు మనకి ఇస్లామీయ చరిత్రలో ఎక్కడ కనబడతాయండి? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గర కనబడతాయి కదా. ఇక్కడ జంగే బద్రికి ముందు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రసంగం చేశారు. అది ఎలాంటి ప్రసంగం అంటే ఒక మహత్తరమైన ప్రసంగం అనమాట. ఇంకా ఎక్కడ ఎవరెవరు చనిపోతారు, తిరస్కారులు,
విజయం ఎలా లభిస్తుంది అనే దానికి సంబంధించి అక్కడ సహచరుల్లో తీసుకొచ్చినటువంటి ఆ ఉత్తేజం ఏదైతే ఉందో అది అప్రతిహతంగా వాళ్ళు ప్రాణత్యాగం చేయడానికి కూడా సిద్ధం చేసింది అనమాట. కనుక ఇవి ప్రసంగాలు. అయితే ప్రసంగాల వల్ల ప్రయోజనాలు ఏంటి? ప్రసంగాల వల్ల ప్రయోజనాలు ఏంటి చెప్తారా ఎవరైనా? ఏమండి? ఎందుకంటే ఇందాక పుస్తక పఠంలో కూడా మనకు విషయం వచ్చింది, ప్రసంగాల వల్ల వచ్చే ప్రయోజనాలు ఏంటి. ప్రసంగాల వల్ల ప్రయోజనాల్లో మొదటిది ఏమిటంటే ఒక ప్రత్యేకమైన భావన, ఇది ఎండిపోయిందండి, ఇది ఒక ప్రత్యేకమైన భావన ఒక ప్రత్యేకమైన భావనను మస్తిష్కాల్లోకి చొప్పించడం. నేను రాసేస్తాను, రాసే అవసరం లేదు, అంటే ఏదో ఒక అంటే ఒక ఒక ఇందాక కూడా వచ్చింది మాట, ఒక నిర్దిష్టమైనటువంటి భావజాలం మీరు కలిగి ఉంటారు. ఈ భావజాలాన్ని ఎదుటి వాళ్ళలోకి చొప్పించి వాళ్ళ మనోమస్తిష్కాల్లోకి తీసుకొచ్చి వారి వైపునకు మరల్చుకోవడానికి, అంటే అది వారి వైపున కావచ్చు, లేదంటే సిద్ధాంత వైపున కావచ్చు, కానీ వారు అనుకున్న లక్ష్యం వైపునకు ప్రజల యొక్క ఆలోచనను మార్చడానికి ఈ ప్రసంగాలు దోహదపడతాయి. ఇది మొదటిది. అలాగే రెండవది, మనిషి యొక్క గమ్యాన్ని లక్ష్యాన్ని నిర్దేశించడానికి కూడా, గమ్యం లక్ష్యం ఈ నిర్దేశించడానికి కూడా ప్రసంగాలు దోహదపడతాయి. అంటే గమ్యరహితమైనటువంటి జీవితానికి, లక్ష్యరహితమైనటువంటి జీవితానికి ఒక లక్ష్యాన్ని చూపించడానికి, ఒక గమ్యాన్ని చూపించడానికి కూడా ఏమవుతాయి, ప్రసంగాలు దిశానిర్దేశం చేస్తాయి. ఎంతో మంది చూడండి, ఇలా రోడ్డు మీద వెళ్తున్నారు, ఎవరో ప్రసంగం చేస్తున్నారు, ఆ ప్రసంగం బాగుంది కదా అని నిలబడ్డారు, ఆ దేవుడు ఒక్కడని తెలిసింది వాళ్ళకి, ఇస్లాం స్వీకరించారు. ఒక అతను రోడ్డు మీద వెళ్తున్నాడు, ఎవరు మన ముసోలిని ప్రసంగం చేస్తున్నాడు, ఎవరో ఎక్కడి నుంచో వెళ్తున్నాడో ఆగింది, ఒక స్త్రీ ఆగింది, ముసోలిని ప్రసంగం విన్నది, తన లక్ష్యం ఏంటో తెలుసుకుంది, అతని యొక్క ఉద్యమంలో చేరిపోయింది. అంటే ఈ ప్రసంగాలు అనేటువంటి ఏమవుతాయంటే మనుషుల యొక్క మస్తిష్కాల్ని, గమ్యరహితంగా ఉన్న వాళ్ళకి ఏదో ఒక గమ్యాన్ని, ఏదో ఒక లక్ష్యాన్ని నిర్దేశించి వాటి వైపునకు పురోగమించడానికి అవి దోహదపడతాయి. ఇది రెండవది. మూడవది, నిరాశ నిస్పృహల్లో కూరుకుని ఉన్న వాళ్ళల్లో నైరాశ్యాన్ని తీసి, ఏమండి, ఆశావాహ దృక్పథాన్ని జనింపజేయడానికి పనిచేస్తాయి. ఆశావాహ దృక్పథం. ఇంకా లైఫ్ అయిపోయింది, ఇంకా ఎన్ని ప్రయత్నాలు చేసినా నేనేం సాధించలేకపోయాను అని అనుకునేవాళ్ళు, లేదా ఇవన్నీ భార్యాభర్తల మధ్య విభేదాలు వస్తున్నాయి, ఆ టైంలో కూడా మాకు కలవడానికి ఏ సోర్స్ కూడా లేదండి, మేము ఇద్దరం కలిసి కాపురం చేయడానికి అనుకునే వాళ్ళని కూడా కలిపిన సంఘటనలు ఉంటాయి ప్రసంగాల ద్వారా. నేను చిన్న సంఘటన చెప్తాను. హైదరాబాద్ లో ఇప్పుడు ఎస్ఐఓలో ఉన్న టైంలో ఇద్దరు వచ్చారు మా దగ్గరికి, భార్యాభర్తలు, వాళ్ళకి చిన్న పిల్లలు కూడా ఇద్దరు ఉన్నారు. వాళ్ళు ఎంత డిస్కషన్ అయిపోయిందంటే వాళ్ళు ఒకరినొకళ్ళు ఎంత తిట్టుకుంటున్నారంటే ఇంకా వాళ్ళు కలిసి ఉండరు అనుకుంటారు ఎవరైనా సరే. వాళ్ళిద్దరితో వేరువేరుగా కౌన్సిలింగ్ లో మాట్లాడిన తర్వాత ఇంకా వాళ్ళిద్దరు కలిసి ఉండరు అనే భావనకు వచ్చేసారు. వచ్చాక చిన్న మైండ్ లో ఒక చిన్న ఉద్దేశం అల్లాహ్ వేశాడు. నేను చెప్పాను ఇద్దరికి కూడా, ఏం చెప్పానంటే, పిల్లలు ఏం చదువుతున్నారని అడిగాను. కనీసం పిల్లలు ఇంతంత అయ్యారు కదా, వాళ్ళ బంగారు భవిష్యత్తు కోసమైనా మీరు కలిసి ఉండే అవకాశం లేదో ఒకసారి ఆలోచించండి అన్నా. సరే, మీ ఇద్దరి మధ్య పడడం లేదు, ఇద్దరు పిల్లలు కూడా పుట్టేశారు. ఒక అమ్మాయికి 8 సంవత్సరాలు ఉన్నాయి, ఇంకొక 10 సంవత్సరాలు ఉన్నాయి. ఈ పిల్లల భవిష్యత్తు, బంగారు భవిష్యత్తు కోసమైనా మీరు కలిసి ఉండడానికి ఏమన్నా హోప్స్ ఉన్నాయేమో చూడండి అన్న. కాసేపు ఆలోచించాక, నేను పని చేయండి, లేకపోతే నేను మీ స్నేహితుడిగా చెప్తున్నాను, మీరు 1 మంత్ 2 మంత్స్ ప్లాన్ చేసుకుని పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచించి మళ్ళా మీరు కలిసి ఉండగలరో లేదో చెప్పండి అంటే, ఆ తర్వాత వాళ్ళు రానేలేదండి, మళ్ళీ మా దగ్గర రాలేదు. ఆ తర్వాత అల్లా అనుగ్రహం వల్ల బిఫోర్ లాస్ట్ ఇయర్ అనుకుంటాను, వాళ్ళు నాకు కలిశారు. కలిస్తే అమ్మాయి ఏమో న్యూయార్క్ లో ఉంటుంది, అబ్బాయి ఇంకో చోట ఉంటున్నాడు. బ్రహ్మాండంగా సెటిల్ అయిపోయారనమాట. ఇస్లామీ ఉద్యమానికి వాళ్ళు చాలా సహాయం చేస్తున్నారు, మామూలుగా కూడా కాదు, సహాయం చేస్తున్నారు. రఫీక్ భాయ్ ఆ టైంలో పిల్లల భవిష్యత్తు గురించి ఆ మాట మా మస్తిష్కంలో రాకపోతే మీ ఇద్దరం వేరైపోదాం, పిల్లల భవిష్యత్తు నాశనం అయిపోయేది. ఆ ఒక్క మాట ఆ టైంలో అల్లా సుబ్హానహు తఆలా
మా మనసుల్లో దించేశాడని చెప్పి వాళ్ళు చెప్పారు. అంటే నేను ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు. ఇలాంటి చాలా ఎగ్జాంపుల్ చాలా మంది జీవితాల్లో ఉంటాయి. అంటే ప్రసంగం అనేటువంటిది నైరాశ్యానికి అలాగే నిరాశ నిస్పృహలకు లోనే ఉన్న వాళ్ళల్లో ఒక ఆశావహ దృక్పథాన్ని తీసుకొచ్చి జీవితం పట్ల ఒక మంచి ఒక ఆలోచనను తీసుకురావడానికి ప్రసంగాలు చక్కగా దోహదపడతాయి. ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే మనం చూస్తే హిట్లర్ గాని, ముసోలిని, అలాగే మార్టిన్ లూథర్ కింగ్, అబ్రహాం లింకన్ వీళ్ళందరినీ జనరలైజ్ గా మనం చూస్తాం. గోర్బచేవ్ రష్యా విడిపోవడానికి ముందు సోవియట్ రష్యాకి అతను ప్రెసిడెంట్ గా ఉండేవాడు కదా గోర్బచేవ్. ఎలాంటి వక్త అంటే జనం ఇలాగా స్థానంలో అయిపోయి ఉండిపోయారటండి, అలా ఉండిపోయారట. అలాంటి ప్రసంగాలు చేశారు. అలాగే మనం మన ఉద్యమానికి సంబంధిస్తే మౌలానా మౌదూద్ రెహమా, అదే విధంగా మౌలానా అబ్దుల్ అజీజ్ రహమతుల్లా అలై, అదే విధంగా మన ఇస్రార్ అహ్మద్ గారు, ఇప్పుడు ఉన్నటువంటి మన అమీరే జమాత్ స్వయంగా సాదతుల్లా హుసేని గారు, వీళ్ళ ప్రసంగాలు మనల్ని ముగ్గులు చేసేస్తాయి. అంటే అందులో ఉన్నటువంటి ఇన్ఫర్మేషను, తర్వాత వాళ్ళు అనుకున్న విషయాన్ని చెప్పడానికి వాళ్ళు చేసేటువంటి భావ ప్రకటన ఏదైతే ఉందో అది ప్రతి ఒక్కరిని కూడా ప్రభావితం చేస్తుంది అన్నమాట. కనుక ప్రసంగాల యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే ఈ మూడు ప్రధాన ఉద్దేశాలు: ఒక ప్రత్యేకమైన భావనను మనోమస్తిష్కాలకు చొప్పించడానికి, ఒక గమ్యాన్ని నిర్దిష్ట లక్ష్యాన్ని తెలియజేయడానికి, అలాగే ఆశావాద దృక్పథాన్ని జనింపజేయడానికి పనిచేస్తాయి. ఇప్పుడు మనం చూస్తే వక్త లక్షణాలు ఏంటి? వక్త లక్షణాలు ఏంటి, ఏమై ఉండాలి చెప్తారా ఎవరైనా? ఏమండి అమ్మా? మాషాల్లా. వక్త లక్షణాల్లో మొదటిది ఏమిటంటే వక్త లక్షణాల్లో వక్త లక్షణాలు రెండు రకాలు కదండి. వక్త లక్షణాలు రెండు రకాలు. ఒక రకం ఏంటంటే వ్యక్తిత్వానికి సంబంధించింది, రెండవది బాహ్యానికి సంబంధించింది. ఇది వ్యక్తిత్వం, రెండవది బాహ్యం. ఈరోజు ఈ రెండు అవసరం వక్త లక్షణాలు. మనం మాట్లాడుకుని బాహ్య స్వరూపం గురించి మాట్లాడుకుంటాం. ఎందుకంటే వక్త లక్షణాలు ఏంటి అన్నప్పుడు అతను ఏదైతే చెప్తాడో అదే చేయాలి, మంచి క్యారెక్టర్ అయి ఉండాలి అంటే మళ్ళీ అదొక ఇస్లామిక్ ప్రసంగం అవుద్ది. మనం ఇవన్నీ ఉండాలి ఎలాగూ, కానీ మనం బాహ్యపరమైన లక్షణాలు చెప్పి ఆ తర్వాత దాని గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వక్త లక్షణాల్లో మొట్టమొదట వచ్చేటువంటిది ఏంటంటే స్వరూప స్వభావాలు. ఏమండి? స్వరూప స్వభావాలు. ఇది స్వరూప స్వభావాలు అంటే ఇందులో ఏమొస్తాయంటే మానసికంగా ఉల్లాసంగా ఉండాలి, ఏమండి, రెండవది ఉత్సాహంగా ఉండాలి, అలాగే శారీరకంగా పరిశుభ్రంగా ఉండాలి, దుస్తులు కూడా చాలా డిసిప్లిన్ గా వేసుకుని ఉండాలి, అలాగే ఒక సాధారణంగా నిరాడంబరంగా ఉన్నట్టు కనబడాలి, ఏదో డాంబికంగా అలాగే ఏమంటారు చూడండి ఒక రుస్తుంగా వచ్చి నిలబడేలా ఉండకూడదు. ఎలా ఉండాలంటే సాధారణంగా సాదాసీదాగా చాలా చక్కగా నవ్వుతూ చిరునవ్వుతో మాట్లాడేవాడుగా నిలబడాలి. ఏదైనా బెరుకుంటే లోపల అంచుకోవాలి, బయట కనబడకూడదు. చెమటలు వచ్చేస్తున్నాయి, ఏం చెప్పాలో ఏంటో అని టెన్షన్ లో ఉన్నాడు, ఇలా బిత్తర చూపులు చూస్తున్నాడు అంటే వీడే బిత్తర చూపులు చూస్తున్నాడు, టెన్షన్ లో ఉన్నాడు, ఇంకేం చెప్తారా బాబు అనుకుంటారు. కాబట్టి ఎప్పుడు కూడా వక్త స్వరూప స్వభావాల్లో ప్రధానంగా గుర్తుకోవాల్సింది ఏంటంటే మానసికంగా చాలా బాగుండాలి. అందుకనే నేను మా మహిళలకి సోదరిమణులకి చెప్తాను, సోదరులకి ఏం చెప్తానంటే ఒకవేళ భార్య మంచి వక్త అనుకోండి, ఇస్లామీ ఉద్యమంలో పనిచేస్తుంది అనుకోండి, భర్త టెన్షన్ పెట్టేవాడే ఉండకూడదు. అలాగే భర్త చక్కగా ఉద్యమంలో పనిచేసే వ్యక్తి అనుకోండి, భార్య టెన్షన్ పెట్టేదిగా ఉండకూడదు. ఎందుకంటే మానసికంగా ఉండేటువంటి ప్రశాంతతే ఒక వక్తని మంచి మాటలు చెప్పడానికి ఉద్యుక్తం చేస్తుంది. ఇంట్లో భార్యతో గొడవపడి వచ్చాడు, లేదా పిల్లలు డిస్టర్బ్ చేశారు, లేదా ఆర్థికంగా ఏదో గొడవ జరిగింది, ఇవన్నీ జరిగిన తర్వాత మీరు ప్రసంగం చేయండి అంటే ఏం చేస్తాడు ఆయన? అది ముఖం మీద తప్పనిసరిగా కనబడదు. కాబట్టి ఇలాంటివి ఉన్నా సరే వక్త ఏం చేయాలంటే వీటిని తన లోపలే దాచుకుని ప్రజలకు చెప్పే విషయంలో మాత్రం అతను ఆ హుందాతనాన్ని పాటించాలి. ఇది వక్త యొక్క బాహ్య స్వరూప స్వభావంలో ప్రధానమైనది. రెండవది వక్తకి ఆహార నియమాలు కూడా ఉంటాయండి. ఆహార నియమాలు దీన్ని పాటించాం మనం, ఇవి చాలా తప్పనిసరిగా చేయాలి. ఆహార నియమాలు. వక్త వెళ్ళగానే ఏం చేస్తారంటే చక్కటి కూల్ డ్రింక్ తెచ్చి ఇచ్చేస్తారు, లేదా ఎవరైనా వస్తే వక్త రాగానే మంచి జ్యూస్ తెచ్చి ఇచ్చేస్తారు, మౌలానా తాగండి తాగండి అని చెప్పి ఇచ్చేస్తారు. వాస్తవానికి ఆహార నియమాల్లో వక్త జాగ్రత్త పాటించకపోతే మంచి ప్రసంగం చేసే టైంలో గొంతు ఏమవుతుంది? పడిపోతుంది, మాట్లాడలేడు, గొంతు దగ్గు వచ్చేస్తుంది, లేదంటే స్వరం తగ్గిపోతుంది, నిద్ర లేకపోవడం కానీ, లేకపోతే పుల్లటి పదార్థాలు. మౌలానా
హమీదుల్లా షరీఫ్ గారు, అబ్దుల్ అజీజ్ గారితో నేను చాలాసార్లు జర్నీ చేశాను. వాళ్ళ జేబులో కంపల్సరీగా లవంగ మొక్కలు ఉండేవి. లవంగాలు ఉంటాయి కదండి, ఆ లవంగాలు ఉండేవి. అవి తీసి ప్రసంగానికి ముందు వాళ్ళు బొగ్గలో పెట్టుకునేవారు అన్నట్టు, నవ్వుతూ ఉండేవారు. ఏంటంటే వాళ్ళకి గొంతు ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టకూడదు అని. అలాగే ఎవరైనా డ్రింక్ కానీ లేదంటే పుల్లటి పదార్థాలు ఏమైనా ఇస్తే వాళ్ళు వెంటనే అవాయిడ్ చేసేవారు, టీ తాగేవారు. కానీ ఇవన్నీ తాగేవారు కాదు. నాయన, నేను మాట్లాడడానికి వచ్చాను, నా పనే మాట్లాడడం, నువ్వు దాన్ని ముగించేస్తావని అడిగేవారు. కనుక ఆహార నియమాల విషయంలో పుల్లటి పదార్థాలు కానీ, చల్లటి పదార్థాలు కానీ, అలాగే కొవ్వు పదార్థాలు కానీ ఇవి చేయకూడదు. అలాగే ఇంకొకటి ఏంటంటే వక్త ఎప్పుడు కూడా కడుపు నిండా తేనుకులు వచ్చేలా తినకూడదు. చాలా మంది ప్రసంగం చేసేటప్పుడు ఆ మైక్ లో వీళ్ళకి తిన్న తిండి వల్ల బిర్యానీలు పెట్టేసి ఉంటారు కదా, అవి తిన్న వల్ల ఏమవుతుందంటే బ్రేవ్ అని సౌండ్ వస్తుంది. లేదా సౌండ్ రాగానే ఏమవుతుందంటే ఆ ప్రసంగంలో మీరు ఎంత లోతుగా మాట్లాడండి, ఎన్ని గొప్ప విషయాలు మాట్లాడండి, కానీ కడుపు నిండా తినడం వల్ల ఏమవుతుందంటే ఆ ప్రసంగంలో మాట్లాడే మాట పేటు బరువు మాటలు అంటారు. దాన్ని పేటు బరువు మాటలు మాట్లాడుతున్నాడు, ఏముందని చెప్తాడు అంతే అన్నట్టు ఉంటాయి. కాబట్టి ఎప్పుడు కూడా తిండి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే నిద్ర విషయంలో కానీ ఈ విషయాల్లో వక్త చాలా జాగ్రత్తలు పాటించాలి. అల్లాహ్తో దువా చేసుకోవాలి. ఎందుకంటే స్వరం మీదే అన్ని ఉన్నాయి కాబట్టి. మీరు గాయకులు చూడండి, గాయకులు తమ స్వరాన్ని కాపాడుకోవడానికి ఎంత ప్రయత్నం చేస్తారు, ఇవన్నీ కూడా మనం చూడాలి. తర్వాత ఆటంకాలు ఏమిటి, ప్రసంగాలకు ఆటంకాలు ఏంటి చెప్పండి. ఆటంకాలు ఎవరైనా చెప్తారా? ఓ మాషాల్లా. ప్రసంగానికి సంబంధించి ఆటంకాల్లో నెంబర్ 1 ఏంటండి? సభా పిరికి అంటాం దీన్ని. ఉర్దూలో అయితే మనం స్టేజ్ ఫియర్ అంటాం, ఇంగ్లీష్ లో కదండి, స్టేజ్ ఫియర్. మరి స్టేజ్ ఫియర్ ని ఎలా దూరం చేసుకోవాలి? పుట్టుకతోనే ఎవరు ప్రసంగికుడు కాడు, అవునా కాదండి? పుట్టుకతో ఎవరు కూడా బ్రహ్మాండమైన వక్త కాదు కదా. ఎప్పుడు వక్త అవుతాడంటే సాధన ద్వారా అవుతాడు. అది వక్త అయినా ఏదైనా సరే సాధన ద్వారా అవుతాడు. కాబట్టి సభాపిరికి అనేటువంటి దాని విషయంలో ఏం చేయాలంటే, ఇది మొదటి విషయం ఏంటంటే మహా వక్తలందరికీ ఈ స్టేజ్ ఫియర్ అనేది ప్రాథమికంగా ఎదుర్కొన్న అంశం. ఇది వాళ్ళ సమస్య. ఇది ఎంత పెద్ద వక్త అయినా మొట్టమొదట ఎదుర్కొన్న విషయం. ఎందుకంటే మీరు వ్యక్తిగతంగా బ్రహ్మాండమైన మాటలు చెప్పేవాడు కూడా స్టేజ్ మీదకి మైక్ తీసుకొచ్చి పెట్టి మాట్లాడబట్టే కాళ్ళు 2 టపటపా కొట్టుకుంటాయి. చెప్పాల్సిందంతా మర్చిపోతాడు, మైండ్ బ్లాక్ అయిపోయి ఉండిపోద్ది, ఏం చెప్పాలో అర్థం. కానీ అదే వ్యక్తిని మీరు పర్సనల్ గా కూర్చోబెట్టి మాట్లాడమనండి, గంటలు మాట్లాడతారు. అలాగే స్త్రీలైనా సరే ఇద్దరు ముగ్గురు దగ్గర కూర్చొని మాట్లాడమంటే మంచి సంఘటనలు చెప్పేస్తారు, మంచి విషయాలు చెప్పేస్తారు. కానీ వాళ్ళని తీసుకొని స్టేజ్ మీద నిలబెట్టండి, మైండ్ బ్లాక్ అయిపోయి ఏం చెప్పాలో అర్థం అవ్వక వాళ్ళు కూర్చుని పోతారు. అంటే సభాపీరికి అనేటువంటిది ఏంటంటే మనిషి ఎంత ప్రిపరేషన్ చేసినా సరే దాన్ని చెప్పడానికి అది ఆటంకపరుస్తుంది. మరి సభాపీరికిని ఎక్కడ దూరం చేసుకోవాలి? అది ఎక్కడ పడేసుకున్నామో అక్కడే వెతుక్కోవాలంటారు కదా. అలాగే సభాపీరికి ఎక్కడ వస్తుంది? మనకి స్టేజ్ మీద వస్తుంది. కాబట్టి ఆ స్టేజ్ మీద దూరం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఎవరైతే స్టేజ్ని ఎక్కువగా ఉపయోగించుకుంటారో, ప్రతి చిన్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారో వాళ్ళు మంచి వక్తలుగా తయారవుతారు. ఎవరైతే తుమ్మె బోలు అని గెంటుతూ ఉంటారు చాలా మంది, నేను చెప్పను మీరు చెప్పండి అని ఇలా గెంటుతూ ఉంటారు. నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, ఎవరైతే గెంటారో వాళ్ళు గెంటుతూనే ఉన్నారు ఇప్పుడు కూడా. ఎవరైతే గెంటపడి బయటకు వచ్చారో వాళ్ళు మాత్రం చెప్తూనే ఉన్నారు. కనుక ఇక్కడ ఎప్పుడు కూడా ఏంటంటే మనకి అవకాశం దొరికినప్పుడు ఆ అవకాశాన్ని మనం అందిపుచ్చుకుని సద్వినియోగం చేసుకోవాలి. ఇది ప్రధాన విషయం. స్టేజ్ పైనే దూరం అవుతుంది స్టేజ్ ఫియర్ ఒకటి. రెండవది మంచి వక్త కావాలనే దృఢ సంకల్పం ఉండాలి మనకి. నేను మంచి వక్తను కావాలనే దృఢ సంకల్పం ఉండాలి, ఇది రెండవది. అలాగే అంతర్ప్రేరణ, ఆత్మవిశ్వాసం ఉండాలి. నేను చెప్పగలను, నేను చేయగలను అనేటువంటి అంతర్ప్రేరణ ఉండాలి, సెల్ఫ్ మోటివేషన్ ఉండాలి. అలాగే ఆత్మవిశ్వాసం కూడా ఉండాలి. అలాగే నలుగురిలో కూడా ఎక్కువగా మాట్లాడుతూ ఉండాలి. నలుగురితో ఎక్కువ మాట్లాడటం వల్ల, నలుగురిలో ఎక్కువ సంభాషించడం వల్ల కూడా స్టేజ్ ఫియర్ దూరం అయ్యే అవకాశాలు ఉంటాయి. రెండవ ఆటంకం ఏదండి? రెండవ ఆటంకం ఏంటంటే భాషా పాఠవం లేకపోవడం. భాషా పాఠవం లేకపోవడం అంటే లాంగ్వేజ్ పై పట్టు లేకపోవడం. ఇది కూడా రెండవది. లాంగ్వేజ్ పై పట్టు లేకపోతే వచ్చే ఇబ్బందులు ఏంటంటే, ఇంగ్లీష్ వాడు తెలుగు మాట్లాడుతున్నట్టు సినిమాలు వస్తుంటాయి చూడండి, అలా మాట్లాడుతుంటారు మన వాళ్ళు చాలా మంది. బ్రిటిషర్స్ తెలుగు మాట్లాడేవారు కదా, ఆ విధంగా మనం ప్రసంగాలు చేసినా, ఆ విధంగా ఎవరితోన్నా మాట్లాడినా ఆ స్వీట్నెస్ రాదు. ఎప్పుడు కూడా మనం భాషని ఎలా మాట్లాడాలంటే ఆ భాష మీద మనకు పట్టు, కమాండ్ ఉన్నట్టుగా మాట్లాడగలగాలి. అలా చేయాలంటే ఏం చేయాలి? మొదటిది, భాషా పాఠం పెరగాలంటే ఒకటి
ఉత్తమ రచయితల పుస్తకాలు చదవాలి. మనం ఏ భాషలో అయితే మనం రాణించాలనుకుంటున్నామో ఆ భాషలో ఆలోచించాలి. ఏమండి, ఆ భాషలోనే పుస్తకాలు ఎక్కువగా చదవాలి. అలాగే వార్తాపత్రికలు చదవాలి. ముఖ్యంగా నేను ఫస్ట్ నుంచి ఒక మాట చెప్తాను. ఈనాడు పేపర్లో, డైలీ పేపర్లో ఎడిటోరియల్ వస్తుంది. మీరు చూసారో లేదు? ఎడిటోరియల్ ఇప్పటి నుంచి వస్తుంది కదా. ఆ ఎడిటోరియల్ చదివితే చాలండి. ఈనాడు పుస్తకం డైలీలో ఆ ఎడిటోరియల్ ఎంత గొప్ప గొప్ప లాంగ్వేజ్ ఉంటుందంటే అందులో చాలా పదాలు మనకు అర్థం అవ్వవు. నేను అండర్లైన్ చేసుకుని మళ్ళీ డిక్షనరీ తీసి చూసుకోవాల్సి వచ్చింది. కానీ ఆ విధంగా మనం ఎడిటోరియల్ చదవడం, డైలీ పేపర్స్ ఎక్కువ చదవడం వల్ల వాడుక భాష మాట్లాడడానికి మనకి మంచి చక్కటి అవకాశం ఉంటుంది. అది రెండో విషయం. అలాగే పర్యాయ పదాలు కూడా ఎక్కువ చదవాలి. మనం సినోనిమ్స్ అంటాం కదా, సినోనిమ్స్. భాషలో పట్టు సాధించాలంటే పర్యాయ పదాలు కూడా ఎక్కువ రావాలి. ఉదాహరణకి నీచమైన, నింద్యమైన, హేయమైన, నికృష్టమైన, ఇవన్నీ ఒకే అర్థాన్ని వచ్చే పదాలు. కానీ మీరు ఆ ప్రసంగ ధోరణిలో ఈ పర్యాయ పదాలు 4 ఉపయోగించడం ఏమవుతుందంటే మీరు చెప్పిన ఏదో ఒక పదం ఎవరికొకరికి అర్థమవుతుంది. దానివల్ల మీరు సక్సెస్ అవుతారు అన్నమాట. కనుక పర్యాయ పదాలు ఎక్కువ చదవాలి. అదేవిధంగా సాహిత్యాత్మక పేజీలు ఎక్కువ చదవాలి. మన ఎస్ఎం మలిక్ గారు తెలుగులో పుస్తకాలు వెన్నెల తెరలు అని, ప్రభు పిలుస్తున్నాడని, ఇలాంటి పుస్తకాలు తెలుగులో ఉన్నాయి. ఎస్ఎం మలిక్ గారి సొంతంగా రాసినవి. అలాంటి పుస్తకాల్లో మంచి సాహిత్యం ఉంటుంది. అలాగే తెలుగులో ఎంతో మంది రచయితలు ఉన్నారు. రచయితల పేర్లు, పుస్తకాలు మీకు ఇచ్చిన సిలబస్ లో ఉన్నాయి, చదవండి. అలాంటి పుస్తకాలన్నీ మనం చదవాలి. ముఖ్యంగా వక్త ఏ భాషలో మాట్లాడాలనుకుంటున్నాడో ఆ భాషలోనే ఆలోచించాలి. మీరు ఉర్దూలో ప్రిపరేషన్ చేసుకుని తెలుగులో మాట్లాడాలనుకుంటే 2 పనులు చేయాల్సి వస్తుంది. ఉర్దూలో ప్రిపేర్ అయ్యారు, ఇప్పుడు మాట్లాడేటప్పుడు ఏమవుతుందంటే అజీజ్, మీరే అజీజో అనాలి. మీరు అజీజో అని చదివారు ఉర్దూలో. ఇప్పుడు మీరు అజీజో అంటే ఏంటా, అజీజో అంటే ఆత్మీయులా, స్నేహితులా, ప్రియులా, ప్రేమికులా ఏంటో అని మీరు ఆలోచించుకోవడంలో టైం అయిపోతుంది. కాబట్టి మీరు ఉర్దూలో చదివినా సరే అక్కడ కూర్చున్న టైంలోనే ఏం చేయాలి, తెలుగులో దాన్ని కన్వర్ట్ చేసుకోవాలి. ఆల్రెడీ తెలుగులో ఆలోచించుకొని మనం మాట్లాడాలి. ఎప్పుడైతే తెలుగులో ఏ భాషలో చెప్పాలనుకుంటున్నామో అదే భాషలో మనం ఆలోచిస్తామో మనం డెలివరీ చేయడానికి చాలా చక్కగా ఉంటుంది. ఇంకా 3వ ఆటంకం ఏంటంటే ఉచ్చారణ దోషాలు. ఏమండి, ఉచ్చారణ దోషాలు ఏమొస్తాయి? ముఖ్యంగా లా లా అనే పదం చూసారా? లా అనే పదం ఉంది. లా చదువుతారు చాలా మంది, లా అంటారు. అలాగే జ్ఞానం, అజ్ఞానం అంటాం కదా. అజ్ఞానం అనే పదంలో జ్ఞా ఉంది కదా, ఆ జ్ఞా రాకేం చేస్తారంటే అజ్ఞానం అంటుంటారు. అలాగే చాలా పదాలు ఉన్నాయి. వి అనే పదంని ఈగా ఉపయోగిస్తారు. విద్య అన్నప్పుడు ఇజ్య అంటుంటారు. ఇలా కొన్ని పదాలు ఉచ్చారణ దోషాలు చాలా మందికి ఉంటాయి. ఈ ఉచ్చారణ దోషాల వల్ల కూడా ప్రసంగంలో మనం చెప్పాల్సిన మాట ఎంత మంచి మాట చెప్పినా ప్రజల్ని మనం ప్రభావితులు చేయలేము. కనుక ఉచ్చారణ దోషాలను దూరం చేసుకునే ప్రయత్నం చేయాలి. దీనికి సంబంధించి టెక్నిక్స్ పాతవే. ఒకటి, పైకి చదవడం. మంచి పుస్తకాన్ని మన కుటుంబ సభ్యుల్లోనే కూర్చొని పెట్టి మనం పైకి చదవాలి, బిగ్గరగా చదవడం. అలాగే ఒక మంచి భాష బాగా ఉన్నటువంటి, అంటే డ్రైగా ఉంటుంది చూడ లాంగ్వేజ్, ఆ లాంగ్వేజ్ ఉన్నటువంటి పుస్తకం తీసి మాటికి దాన్ని ఉచ్చరించడం. అలాగే మనకు రానటువంటి పదాలు, ఏ పదాల్లో అయితే మనం ఇబ్బంది పడుతున్నామో ఉచ్చరించడానికి, ఆ పదాలని రాసుకుని మాటికి కార్డు మీద అవి చదువుతూ ఉండడం. దీనివల్ల మనం ఉచ్చారణ దోషాలని దూరం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇందులో ఇంకొక మాట కూడా చెప్పాలి. ఏంటంటే మనకి ఎవరైనా ఏదైనా టాపిక్ ఇస్తే నేను ప్రిపేర్ అవ్వలేదు అని ఎక్కడ చెప్పొచ్చు అంటే బయట చెప్పొచ్చు. ప్రిపరేషన్ కాక మనం ప్రసంగం ఇవ్వకముందు చెప్పొచ్చు, నేను ప్రిపేర్ అవ్వలేదండి, ప్రిపేర్ అయ్యి ఇన్షాల్లా మాట్లాడతానని చెప్పొచ్చు. కానీ అవకాశం వచ్చి మాట్లాడేసిన తర్వాత నాకు టైం దొరకలేదండి, కాబట్టి ప్రిపేర్ అవ్వలేదండి, నాకు 2 రోజుల ముందే చెప్పారండి, ప్రిపేర్ అవ్వలేదని చెప్పి తన లోపాలను దాచుకోవడానికి చెప్పే మాటలు వక్త ఎప్పుడు చెప్పకూడదు. అదేనా, మీరు చెప్పగలిగితే చెప్పాలి, లేదంటే నేను చెప్పలేనండి, నాకు టైం సరిపోలేదని చెప్పాలి తప్పించి ఏం చెప్పాలో అది చెప్పేసిన తర్వాత నాకేమో నిర్వాహకులు టైం ఇవ్వలేదు, నాకు ప్రిపరేషన్కి టైం దొరకలేదు, జ్వరం వచ్చింది, లేదంటే మా ఆయన గారు తిట్టడం వల్ల నేను వెళ్ళలేదు, ఏమీ చెప్పకూడదు. ఇవన్నీ చెప్పడం కరెక్ట్ కాదు. కాబట్టి ఇక్కడ ప్రిపరేషన్ అయినటువంటి విషయంలో, అలాగే మీరు 1 గంట ప్రిపరేషన్ అయినా మీకు సరిపోతుంది అన్నప్పుడు ప్రోగ్రామ్కి 1 గంట ముందు వెళ్ళారు, అక్కడ నిర్వాహకులకు చెప్పారు నేను కాస్త ప్రిపేర్ అవ్వాలి, నాకు ఎక్కడన్నా రూమ్ చూపించండి, కూర్చొని ప్రిపేర్ అవుతాను. చాలా మంది అంటారు, మౌలానా ఇప్పుడు ప్రిపేర్ అవ్వడం అంటే మీరు అంటారు చాలా మంది. లేకపోతే కొంతమంది ఏమంటారు, అసలు మీకు ప్రిపరేషన్ అవసరం ఉంది అంటారు. ఇవన్నీ పొగడతలకు సంబంధించిన విషయాలు. వీటిని పట్టించుకోకూడదు. నాకు టైం ఇవ్వండి, నేను కాస్త ప్రిపేర్ అవ్వాలి అని చెప్పి వెళ్ళి కూర్చొని ప్రిపేర్ అవ్వాలి తప్ప
ఎక్కడ కూడా ఇలాంటి పొగడతలకి పడకూడదు. తర్వాత 4వది హస్త విన్యాసం అండి. ఏమండి? హస్త విన్యాసం, హావభావాలు అనుకోండి. హస్త విన్యాసం, హావభావాలు అండి, ఇది చాలా ఇంపార్టెంట్. ప్రసంగంలో ఎప్పుడు కూడా హావభావాలు, ముఖ కవళికలు ఏవైతే ఉన్నాయో ఇవి మనం చెప్పే మాటకు అనుగుణంగా ఉండాలి. భూమి బల్లపరుగా చేశాడు అల్లా అంటే ఇలా చెప్పాలి. దాన్ని ఇలా అన్నాం అనుకోండి, ఇలా చేతిలో అని భూమి బల్లపరుగా చేశాడని, ఇదేంటో వీడు చెప్పేదేమో భూమి గురించి చెప్తున్నాడు, చూపించేది ఆకాశం చూపిస్తున్నాడు ఏంటంటే అనుకుంటా. లేదా ఒక విషాదాంతమైన దృశ్యం చెప్పాలి, ఒక విషాదాంతమైన సంఘటన చెప్పాలి, నవ్వుతూ చిరునవ్వుతో చెప్పారనుకోండి, అంటే మనకు చెప్పడం తప్పించి ఇతనికి దానికి ప్రభావం లేదనమాట అనుకుంటా. కాబట్టి మాడ్యులేషన్స్ అంటాం దాన్ని. మాడ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో అలాగని నటించకూడదు. మాడ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రసంగంలో మనం లీనమైపోవాలి. ఏదైనా సంఘటన చెప్పాం, ఆ సంఘటన ముందు మనల్ని ప్రభావితం చేయాలి, మన మనోమస్తిష్కాలను తాకాలి. అలాగే మన యొక్క మాడ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి గొంతు కానీ, ముఖ కవళికలు కానీ, చేతులు కానీ, హస్త విన్యాసం కానీ, ఇవన్నీ కూడా మనం చెప్పే మాటకు అనుగుణంగా అవి ఆటోమేటిక్ అవ్వాలి, సహజంగానే అవి కదలడం మొదలెట్టాలి. ఇది కూడా మనం నేర్చుకోవాలి. ఆ తర్వాత చాలా మంది హస్త విన్యాసాన్ని చేసే విషయంలో మనం ఒక ఉత్సాహం చూస్తుండీ. ఒక అతను ఇలా అంటాడు, కొంతమంది కేకలేసేస్తుంటారు, ఇంకొక ఆయన ఇలా అంటాడు, వాళ్ళు ఇదైపోతారు, కొంతమంది పిడికిలు బిగిస్తుంటారు. ఇవన్నీ ఏంటంటే హస్త విన్యాసం శ్రోతల్ని ఏం చేస్తుందంటే జాగృతి పరిచేస్తుంది. వాళ్ళలో ఒక రకమైనటువంటి ఉత్సాహాన్ని తీసుకొచ్చి ఉరకలెత్తే విధంగా వాళ్ళని తయారు చేస్తుంది. కాబట్టి హస్త విన్యాసం కూడా ప్రసంగాల్లో చాలా ప్రధానమైంది. ఎందుకంటే మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రసంగాలు ప్రతిదీ కూడా హస్త విన్యాసం చేసేవారని చెప్పబడింది. అల్లాహ్ తాలా ప్రళయ దినం రోజున భూమిని ఇలా గుప్పిట్లో పట్టుకుంటాడని చెప్పారు. ఇలా మింబర్ మీద ఇలా చెప్పారు, చూపించారు. పట్టుకొని ఎవడు ఆ రోజున ఈ భూమి మీద విర్రవీగినోడు ఎవడు, గర్వపోతే ఎవరని చెప్పి అల్లాహ్ తాలా అడుగుతాడు అని చెప్పడం జరిగింది. అంటే ఏ భూమి మీద అయితే నువ్వు నిలబడి విర్రవీగావో ఆ భూమి అల్లాహ్ గుప్పిట్లో ఉందిరా అని చెప్పడం. ఈ విధంగా హస్త విన్యాసం అనేటువంటిది కూడా చాలా ప్రధానమైంది. అలాగే దృష్టిలో పెట్టుకోవాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి. మన స్వరూప స్వభావాల్ని దృష్టిలో పెట్టుకోవాలి. కొంతమంది దువ్వెన చేసుకోకుండా నిలబడిపోయి ఉంటారు, కొంతమంది టోపీ కాస్త ఇలా వంకరగా పెట్టి మాట్లాడేస్తుంటారు, కొంతమంది ఇక్కడ బొత్తాలు ఉండవు, ఇక్కడ 2-3 బొత్తాలు తీసేసి మాట్లాడుతూ ఉంటారు, కొంతమంది మైక్ దగ్గర నిలబడిన తర్వాత మైక్ ఒక చోట ఉంటుంది, వీళ్ళ ముఖం ఇంకో చోట ఉండి మాట్లాడుతూ ఉంటారు. ఈ విధంగా చాలా రకాలుగా వాళ్ళు టెన్షన్ ఫీల్ అయిపోయి అక్కడ మాట్లాడాల్సింది తప్పదు, కానీ మాట్లాడడానికి న్యాయం చేయకుండా మాట్లాడుతూ ఉంటారు. ఇది కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇంకా దృష్టిలో పెట్టుకోవాల్సిన విషయాల్లో ప్రేక్షకుల నాడి ఒకటి దృష్టిలో పెట్టుకోవాలి. ప్రేక్షకుల నాడి, అదేవిధంగా మాట్లాడే సబ్జెక్ట్ ని దృష్టిలో పెట్టుకోవాలి. ప్రేక్షకుల నాడి దృష్టిలో పెట్టుకోవడం అంటే అర్థం ఏంటంటే సమయోచితంగా మాట్లాడాలి, సందర్భోచితంగా మాట్లాడాలి. 100 మంది ప్రేక్షకులు కూర్చుని ఉంటే 100 మంది ఎగనిస్ట్ గా ఉన్న విషయాన్ని మనం పాజిటివ్ గా చెప్పడం మొదలెట్టకూడదు. లేదా మనకంటే 2 వ్యక్తులు ముందు మాట్లాడారు, మనం చెప్పబోయే విషయానికి వాళ్ళు పూర్తి డెడ్ యాంటీగా మాట్లాడారు, వ్యతిరేకంగా మాట్లాడారు, మనం మొదలు పెట్టడమే వీళ్ళిద్దరూ చాలా తప్పు చెప్పారు అని మొదలు పెట్టకూడదు. హిక్మత్ గా వివేకవంతంగా చెప్పాలి. ఆ 2 వక్తలు మనకు వ్యతిరేకంగా మాట్లాడి ఉండొచ్చు, కానీ వాళ్ళు మాట్లాడిన 100 మాటల్లో కనీసం 10 మాటలైనా ఏమై ఉండొచ్చు, పాజిటివ్ అయి ఉండొచ్చు. ఆ పాజిటివ్ విషయాన్ని హైలైట్ చేయాలి. వక్తలు ఈ విషయాలు చెప్పారు, ఇంట్లో చాలా ఆమోదయోగ్యమైన విషయాలు ఉన్నాయి, ఆ విషయాలతో కూడా నేను ఏకీభవిస్తున్నాను, ఇక నేను కూడా చెప్పవలసింది ఏంటంటే అని చెప్పి మనం మొదలు పెట్టాలి. ప్రేక్షకులు చాలా మంది ఈ విషయాన్ని కోరుకుంటున్నారు. ఈ విషయంలో కూడా చాలా చాలా ప్రాధాన్యత, ప్రత్యేకత ఉంటే ఉండొచ్చు, లేదంటే ఉంది, కానీ నేను చెప్పే విషయానికి కూడా ప్రాధాన్యత ఇస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను, నేను ఆశావహ దృక్పథం కలిగి ఉన్నాను మీ పట్ల అని చెప్పి మొదలు పెట్టాలి. అంతే తప్ప మొత్తం హాల్ అంతా కూడా ఒక అభిప్రాయం కలిగి ఉంది, మీరు వెళ్ళి ఇంకో అభిప్రాయాన్ని వెంటనే తీసుకెళ్లి చెప్పేయాలనుకున్నారంటే అది బెడిసి కొడుతుంది తప్ప ఏది కూడా ప్రయోజనం ఉండదు. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. అలాగే మాట్లాడే సబ్జెక్ట్ సంబంధించి మళ్ళీ నేను చెప్తున్నాను, నమాజ్ గురించి చెప్పండి అంటే 10 నిమిషాలు ఇచ్చారు కాబట్టి 10 నిమిషాల్లో ఇస్రార్ అహ్మద్ గారో లేదంటే మరో వక్త ఎవరు చెప్పిన ప్రసంగం విని దాంట్లో యూట్యూబ్ లో 10 నిమిషాల ప్రసంగం తయారు చేసుకుని వచ్చి మనం మాట్లాడేస్తాం. ఇది కరెక్ట్ కాదు. మనకు ఏ సబ్జెక్ట్ ఇచ్చినా ఆ సబ్జెక్ట్ ని 5 నిమిషాలు టైం ఇచ్చినా 10 నిమిషాలు ఇచ్చినా సరే సబ్జెక్ట్ మీద హోల్డ్, కమాండ్ తీసుకొచ్చే విధంగా మనం చదవాలి. చిన్న సంఘటన చెప్తాను నేను. ఒకసారి ఒక అరగంట ప్రసంగం, ఒక టాపిక్ హూ ఈజ్ గాడ్ ఇన్ ద బైబిల్ టాపిక్ ఇచ్చారు, దాని మీద అరగంట మాట్లాడాలి అని చెప్పారు.
బైబిల్లో దేవుడు ఎవరు అని దానికి సంబంధించి దేవుడు అని ఎవరు అంటారు ఏంటంటారు ఇదంతా తయారు చేసుకుని అల్హమ్దుల్లా వెళ్తే ఇద్దరు వక్తలు రాలేదు ఆ రోజు ప్రోగ్రామ్ లో. అప్పుడు రఫీక్ భాయ్ హూ ఇస్ గాడ్ ఇన్ ద బైబిల్ అనే కాదు, మీరు అసలు దేవుడిని ఎవరిని అంటారు, దేవుడికి ఉండాల్సిన లక్షణాలు ఏంటి, ఇవి కూడా మీరు చెప్పాల్సి ఉంటది, మీ అరగంట టైంని మేము 1 గంట చేసామని చెప్పారు. ఒకవేళ అరగంటే మనం వెళ్ళి ప్రిపరేషన్ చేసి వెళ్ళాం అనుకోండి, ఏం చెప్తాం అక్కడ, ఏం చెప్పలేం కదా, చాలా ఇబ్బంది పడిపోవాలి. మిగిలిన అరగంట కూడా ఇంకా ఏదేదో సోది చెప్పాలి. కనుక ఎప్పుడు కూడా 5 నిమిషాల ప్రసంగం ఇచ్చినా 10 నిమిషాల ప్రసంగం ఇచ్చినా పూర్తి టాపిక్ మీద పట్టు సాధించడానికి ప్రయత్నం చేయాలి. చాలా నాలెడ్జ్ దానికి సంబంధించాలి. దానికి సంబంధించి నెగిటివిటీ ఏంటి అది కూడా ఆలోచించాలి. నమాజ్ కరెక్టేనండి, చేతులు ఇక్కడికి చదవాలా ఇక్కడికి చదవాలా అని అడుగుతాడు. సడన్ గా మీకు ప్రశ్నోత్తరాలు పెట్టారు, అడుగుతారు. నమాజ్ ప్రాధాన్యత అయితే చెప్పారు, విధానం ఏంటి అనే దాంట్లో ప్రశ్న వస్తుంది, ఏం చెప్పాలి ఏమండి. మరి ఫలానా షియాలు ఉన్నారు, వాళ్ళు 3 పూట్లే చదువుతారంట కదా అంటాడు. మీరు నమాజ్ ప్రాధాన్యత గురించి ప్రిపేర్ అయ్యి వెళ్ళారు, కానీ ప్రశ్నోత్తరాల్లో ఆ ప్రశ్న కూడా మీరు ఎదుర్కోవాలి, అప్పుడు ఏం చెప్తారు. కనుక ఇక్కడ ఎప్పుడు కూడా ఒక టాపిక్ ఇస్తే ఆ టాపిక్ కి పరిపూర్ణమైనటువంటి నాలెడ్జ్ ని గెయిన్ చేసి, వీలైతే ఏం చేయాలంటే మనకి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ టాపిక్ సంబంధించి డిస్కస్ కూడా చేయాలి. అబ్దుల్లా జావీద్ అని ఉండేవారు ఎస్ఐఓలో, మా టైంలో ఆయన సడన్ గా చనిపోయారు ఆయన. కానీ ఆయన ఏమనేవారు, తనకంటే చిన్నపిల్లలు కూడా అడిగేవారు, మొహతరం ఏ ఉన్వాన్ పే ముझे బాత్ కర్నా హై, ఆప్కా ఖయాల్ క్యా హై ఇస్ పే అని అడిగేవారు. ఆయనకంటే చిన్నోళ్ళు కూడా వాళ్ళ యొక్క ఆలోచనలన్నీ కూడా ఒక చోట క్రోడీకరించి రాసుకుని ఆయనంటూ ఒక ఆలోచన తీసుకుని అప్పుడు ఆయన టాపిక్ ప్రిపేర్ చేసేవాడు. కనుక ఇక్కడ మనం ఎప్పుడు కూడా మనల్ని పెద్ద మహా వక్తలుగా భావించకుండా అందరి సహకారం తీసుకుంటూ మనం మాట్లాడే ప్రయత్నం చేయాలి సబ్జెక్ట్ మీద. ఇంకా ఎలా ప్రారంభించాలి, స్టార్టింగ్ ట్రబులే కదా అందరికీ. ఎలా ప్రారంభించాలి అనే విషయంలో మనం మొట్టమొదటి విషయం ఏంటంటే చిరునవ్వుతో ప్రారంభించాలి. గంభీరంగా ఉండాలి, కానీ ముఖంలో నవ్వు ఉండాలి. చిరునవ్వుతో ప్రారంభించాలి. అలాగే బెరుకుని లోపలే అరుచుకోవాలి, చాలా హుందాగా నిలబడాలి. అదేవిధంగా గంభీరంగా కనబడాలి, కానీ సాధారణంగా కనబడాలి. చాలా సీరియస్ గా ఉన్నట్టు ఉండాలి, దాంతోపాటు సాధారణత ఉండాలి. వెనకాల మన యొక్క చూడండి, రాజులకి ఇప్పుడు కూడా అహ్లే సున్నతుల్ జమాత్ సంబంధించి పెద్ద మౌలానాలు వస్తే వాళ్ళు వేసుకున్న వెనకాల కోట్ని ఇద్దరు పట్టుకుని వస్తూ ఉంటారు. ఇలాగ మీరు చూసారా లేదు, ఇప్పుడు కూడా ఉంది. ఆ విధంగా రావడం, లేక ప్రత్యేకమైనటువంటి ఒక వస్త్రధారణ చేసుకుని బలమైనటువంటి ఒక 20 మంది వెనకాల పరిగెట్టుకుంటూ వచ్చి నిలబడడం, ఇవన్నీ ఏంటంటే సమకాలీన వర్తమాన కాలంలో ఇవన్నీ ఉండాలి అని అంటాం, కానీ ఇవి మన యొక్క నియత్ని పాడు చేసేటువంటి ప్రధానమైన సోర్సెస్. మన సంకల్పాన్ని పాడు చేస్తాయి. రేపు పొద్దున్న నలుగురు బలాఢ్యులు మన వెనకాల రాకపోతే మనం రావడానికి సిగ్గుపడుతూ ఉంటాం. ఇది మెంటల్ గా మనల్ని ఏం చేస్తుందంటే, ఒక ప్రోగ్రామింగ్ మైండ్ లో తయారైన తర్వాత, దానికి అలవాటు పడిపోయిన తర్వాత మనం మరలా ఆ పని చేయలేం. కనుక ఇక్కడ మనం ఎప్పుడు కూడా గంభీరంగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి, సాధారణంగా ఉండాలి, కానీ అట్టహాసాలకు దూరంగా ఉండాలి. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సాధారణత కంటే మనం ఏ పాటి వాళ్ళం అండి. కనుక ఇది మనం కొట్టవచ్చినట్టు కనబడాలి. అలాగే నెమ్మదిగా ప్రశాంతంగా ప్రారంభించాలి. ప్రసంగం ఎప్పుడు కూడా వెళ్ళగానే కేకలేసి సరిచేయకూడదు, వెళ్ళి నెమ్మదిగా ప్రశాంతంగా ప్రారంభించాలి. శ్రోతల యొక్క నాడిని బట్టి, వాళ్ళ ప్రోత్సాహాన్ని బట్టి మన ప్రసంగ ఝరిని అది వేగవంతం చేయడం ప్రారంభించాలి. ఏమండి, ఇది చూసుకోవాలి. అదేవిధంగా ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ఏ బెస్ట్ ఇంప్రెషన్ అంటారు. కనుక మనం మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలి, ఉదాహరణకి రేపు అక్టోబర్ 2 గాంధీ జయంతి ఉంది. గాంధీ జయంతికి సంబంధించి మనం కూర్చోబెట్టారు, మాట్లాడాలి. మనం కూర్చున్నాం, అందరూ కూడా గాంధీ మహాత్ముడు అది చేశారు ఇది చేశారని చెప్తారు కదా. 4వ వక్త 5వ వక్తగా మనం వెళ్ళి నిలబడ్డాం. అందరూ అదే చెప్తున్నారు కాబట్టి జనం అందరూ కూడా ఈయన కూడా ఇంకా అదే చెప్తారు కదా అనుకుంటారు. అప్పుడు ఏం చేయాలి, మొదలు పెట్టేది, ఈ రోజు మహానీయ మహాత్మా గాంధీ పుట్టినరోజే కాదు, మరో మహనీయుడు పుట్టినరోజు కూడా ఉంది అన్నారు అనుకోండి, ఏమైంది అక్కడ, అరే నిజమా అని అందరూ కూడా ఇలా కూర్చుని ఉండిపోతారు. అప్పుడు లాల్ బహదూర్ శాస్త్రి గారు కూడా ఈ రోజు పుట్టారు అన్నారు అనుకోండి, ఒక కొత్త ఇన్ఫర్మేషన్ మీరు ఇచ్చారు, అందరికీ తెలిసి ఉంటుంది. కానీ గాంధీ మహాత్ముడు పుట్టినరోజు ఆయన పుట్టడం ఆయన దురదృష్టం అనుకుంటాను, బహుశా ఆయన పక్కన పడేస్తారు కదా. కాబట్టి మనం ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చి కూడా ఎదురుపెట్టాలి. దీనివల్ల ఏమవుతుందంటే అక్కడ ఒక రొటీన్ గా నడిచేటువంటి ఆ ప్రోగ్రామ్ ని మనం ప్రభావితం చేసిన వాళ్ళం అవుతాం. శ్రోతలు మన వైపు చూడడానికి అవకాశం దొరుకుతుంది, ఇది కూడా చూడాలి. అలాగే ఊత పదాల గురించి కూడా మాట్లాడాలి. మనకి ఆటంకాల్లో ఊత పదాలు చాలా ఉంటాయి. ఊత పదాల్లో మరి అని చెప్పి, ఇకపోతే అని అని కొంతమంది, మనం కాబట్టి అని అన్ని చెప్తుంటారు.
ఇవన్నీ ఊత పదాలు అనమాట. ఒక వక్త 20 నిమిషాలు మాట్లాడితే కాబట్టి కాబట్టి అనే పదాన్ని నేను దగ్గర దగ్గర 80 సార్లు లెక్కేశాను. ఇంకో వక్త మాట్లాడుతున్నప్పుడు ఇకపోతే ఇకపోతే అనేటువంటి మాట ఆయన 18 సార్లు మాట్లాడాడు 10 నిమిషాల ప్రసంగం. ఇకపోతే ఇకపోతే అంటే నువ్వు పోతే బాగుండు అనుకుంటారు జనం. కాబట్టి ఎప్పుడు కూడా మనం ఊత పదాలని ఎక్కువగా ఉపయోగించకూడదు. ఊత పదాలను ఉపయోగించే విషయంలో కూడా మనం ఏం చేస్తున్నాం, ఎన్నిసార్లు మాట్లాడుతున్నాం ఒక పదాన్ని అని మనం చూసుకోవాలి. కొంతమంది చూడండి హిస్టరీ చెప్తారు. హిస్టరీ చెప్పినప్పుడు చాలా బాగా చెప్తారు. కానీ ఆ హిస్టరీలో ఏం చేస్తారంటే అలా అయిందంట, ఇలా చేశారంట, ఇలా జరిగిందంట అంటారు. అసలు ఈ అంట అనే మాట రాకూడదు అందులో. హిస్టరీ మీరు ఉన్నది ఉన్నట్టు చెప్తున్నప్పుడు అంట ఎందుకు? ఇంకా ఆ అంట ఏదైతే ఉందో అది చాలా తంటా తీసుకొస్తుంది. కాబట్టి అంటాలోకి వెళ్ళకూడదు. ఉమర్ రజిల్లాహు అన్నారు సంఘటన చెప్పారు. ఉమర్ రజిల్లాహు అన్నారు చేసిన పని మీరు చెప్తున్నారు, చేశారంట ఎందుకు మళ్ళీ? కాబట్టి అంట అనేది ఏం చేస్తుంటే ప్రసంగంలో కూడా తంటాయే, ప్రజల మధ్య సంబంధాల విషయంలో కూడా పెద్ద తంటాయే. ఆయన ఇలాంటి వాడంట అన్నారనుకోండి, ఈయన చెవులు రెక్కించిపోతాయి ఇలాగా వినడానికి. కాబట్టి అంట జోలికి వెళ్ళకూడదు. తర్వాత ఊత పదాలకు సంబంధించి యొక్క మనవి, కాబట్టి ఇలాంటి పదాలన్నీ కూడా మనం మానేయాలి. ఇంకా ఒక పొరపాటు మనం చేస్తూ ఉంటాం. ఆ పొరపాటు గురించి కూడా నేను ఇందాకే చెప్పేశాను. శ్రోతలందరూ ఏకీభవించే విషయం నుంచే మనం ప్రారంభించాలి, మొదలెట్టాలి ప్రసంగం. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. శ్రోతలందరూ ఏ విషయాన్ని ఏకీభవిస్తున్నారో దాని నుంచే మనం ప్రసంగాన్ని ప్రారంభించాలి. శ్రోతలు వ్యతిరేకించే ఏ విషయం నుంచి కూడా మన ప్రారంభం ఉండకూడదు, గుర్తుపెట్టుకోండి. అది మస్లక్ల మీటింగ్ అయినా, సిద్ధాంతాల మీటింగ్ అయినా, లేదా ఎవరైనా ఇస్లాం వ్యతిరేకులు పిలిచి పెట్టిన మీటింగ్ అయినా, ఏదైనా సరే. ఉదాహరణకి అసలు దేవుడే లేడు అనేవాడు కూర్చోబెట్టారు మనల్ని తీసుకొచ్చి. ఇక్కడ అందరూ హేతువాదులు ఉన్నారు, వాళ్ళు దేవుణ్ణే నమ్మరు, ఇంకా వాళ్ళకి చెప్పిన అనవసరం అని చెప్పి మొదలెట్టకూడదు. ఏం మొదలెట్టాలి? మనం అందరం ఒక కామన్ ఆబ్జెక్ట్ కోసం ఇక్కడ కూర్చున్నాం. ఆ కామన్ ఆబ్జెక్ట్ ఏంటంటే మానవత, హ్యూమన్ వాల్యూస్, హ్యూమన్ రైట్స్. వీటి గురించి మనం మాట్లాడుకోవాలి. ఎథిక్స్ గురించి మాట్లాడుకోవాలి. ఇప్పుడు ఈ ఎథిక్స్ అనేవి మతం ద్వారా సాధ్యం అవుతే దాన్ని యాక్సెప్ట్ చేద్దాం, నాస్తికత్వం ద్వారా సాధ్యం అవుతే దాన్ని యాక్సెప్ట్ చేద్దాం. మన కామన్ ఆబ్జెక్ట్ ఏంటంటే మానవాళికి మేలు జరగాలి. అది మతం వల్ల జరిగితే ఏంటి, మతం లేకుండా ఉందని జరగడం ఏంటి, లేదా ఖురాన్ వల్ల జరిగితే ఏంటి, భగవద్గీత వల్ల జరిగితే ఏంటి, మొత్తం మీద మన కామన్ ఆబ్జెక్ట్ ఏంటి, మానవాళికి మేలు జరగాలి. ఇప్పుడు పరిశీలిద్దాం దేని వల్ల జరుగుద్దో. ఈ విధంగా మనం అందరినీ కలుపుకొని మాట్లాడేటువంటి ఆ దూరదృష్టి కూడా మన దగ్గర ఉండాలి. అలాగే కొంతమంది ఏం చేస్తుంటారంటే, ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి, శ్రోతల్ని దృష్టిలో పెట్టుకోకుండా మాట్లాడుతూ ఉంటారు. ఇది నిజంగా కూడా శ్రోతల మీద చేసే దౌర్జన్యం. ఇది మనం చేయకూడదు. శ్రోతల్ని దృష్టిలో పెట్టుకొని మనం మాట్లాడాలి. కొంతమంది నిద్రపోయే వాళ్ళు నిద్రపోతుంటారు, మాట్లాడుకునే వాళ్ళు మాట్లాడుకుంటుంటారు. నాకు ఇవ్వబడిన టైం గంట అని చెప్పి గంట ఆయన మాట్లాడుతూనే ఉంటారు. అక్కడ వాళ్ళు వింటున్నారా లేదా, వాళ్ళ స్పందన ఏంటో చూడకుండా ఉంటారు. ఇది జులుం అనమాట. ఇది చేయకూడదు. శ్రోతలు ఎప్పటి వరకు అయితే మనల్ని రిసీవ్ చేసుకున్నారో అప్పటి వరకు మాట్లాడాలి. బాబు ఇంక నువ్వు చాలించు అనే విధంగా మొక్కలు కనపడ్డాయి అనుకోండి, అల్హమ్దులిల్లా, అల్లాహ్ సుబ్హానహు తఆలా మనందరినీ ఆచరించే భాగ్యం కలిగించగాకని వెళ్ళి కూర్చోవాలి. అంతే తప్ప నాకు గంట టైం ఇచ్చారు, ఆ గంట నేను లాగేస్తాను, పొడిగించేస్తానని చెప్పి కూర్చున్నాను అనుకోండి, అది సభా మర్యాద కాదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. రెండవది, శ్రోతల్ని ఉన్నప్పుడు ఉదాహరణకు ఒక టాపిక్ ఇచ్చారు మీకు. ఆ టాపిక్ ఉన్నటువంటి శ్రోతలకి చాలా బరువుగా ఉంటుంది. డ్రై టాపిక్ ఇచ్చేశారు. కానీ ఉన్న శ్రోతలు ఏంటంటే ఆ డ్రై సబ్జెక్ట్ వాళ్ళు అర్థం చేసుకోలేరు. ఇప్పుడు ఇచ్చిన టాపిక్ కి మనం చాలా హై లెవెల్లో ప్రిపేర్ అయ్యి వచ్చాం కాబట్టి అదే హై లెవెల్లో మనం ప్రజెంట్ చేసాం అనుకోండి, మనం చెప్పింది వేస్ట్ అవుతుంది అండి. కాబట్టి అక్కడ ఉన్న శ్రోతల యొక్క స్థాయిని బట్టి కూడా మనం మన టాపిక్ ఏం చేయాలి, తగ్గించుకోవాలి. అరే రఫీక్ భాయ్ ఏంటి నమాజ్ గురించి ఇంత సింపుల్ గా చెప్పేశారు అని ఒక వ్యక్తి అనొచ్చు. ఒక వ్యక్తి బాగా చదువుకున్న వ్యక్తి ఒక ఆలిమీదీన్ చెప్తే చెప్పొచ్చు. కానీ ఆ ఒక్క ఆలిమీదీన్ తప్ప తత్వ వాళ్ళందరూ సాధారణ ప్రజలు ఉన్నారనుకోండి, తప్పదు కదా వక్తకి. కనుక ఎవరేమనుకుంటున్నారని కాదు, మనం చెప్పే మాట, మన రాక, మనం వెళ్ళడం, మనం మాట్లాడడం అక్కడ ఉన్నటువంటి వారికి ప్రయోజనదాయకంగా ఉందా లేదా, ఎవరు ఏం కామెంట్ చేస్తారు కాదు, వాళ్ళకి ప్రయోజనదాయకంగా ఉందా లేదా అనే విషయంలో మనం మాట్లాడాలి. కాబట్టి వక్త ఒక డ్రైవర్ అనమాట, ఒక బండికి. అతను ఎక్కడైనా బ్రేక్ ఏమంటారు వాటిని, ఎక్కడైనా స్పీడ్ బ్రేక్లు వస్తే స్లో చేయడం, టర్నింగ్లు వస్తే తిప్పడం, ఎక్కడైనా బేగ కావస్తే హాల్ చేయడం, ఇవన్నీ చేసుకునేటువంటి విధంగా డ్రైవర్ ఉండాలి. అతన్ని నైపుణ్యం కలిగినటువంటి డ్రైవర్ అంటారు. అలాగే వక్త కూడా సందర్భోచితంగా మాట్లాడడం, సమయోచితంగా మాట్లాడడం, సమయస్ఫూర్తితో మాట్లాడడం, శ్రోతల నాడిని పసిగట్టి మాట్లాడడం, అక్కడ ఉన్నటువంటి అవకాశాలని సందర్భాలను బట్టి మాట్లాడడం, ఇచ్చిన టైంని బట్టి మాట్లాడడం, ఇవన్నీ కూడా వక్త చేయాల్సినటువంటి ప్రధానమైన గుణాలు.
ఇంకా ప్రసంగికులు ఎన్ని రకాలు ఉన్నారండి? నాకున్న టైం ఇంకా 5 నిమిషాలు ఉంది. ప్రసంగికులు ఎన్ని రకాలు ఉన్నారండి చెప్తారా ఎవరైనా? ప్రసంగికులు ఎన్ని రకాలు అండి? ఒకటి మాట్లాడేవారు, ఒకరు మాట్లాడేవారు. వీళ్ళని ఏమంటామండి మనం? టాకర్స్ అంటాం. టాకర్స్. రెండవది ప్రసంగించేవారు. వీళ్ళు ఏమంటామండి? స్పీకర్స్ అంటాం. మూడవది ఏమండి? ఉద్దండులు అంటాం అన్నమాట. ఉద్దండు అంటే వీళ్ళని మనం ఆరేటర్స్ అంటాం. ఆరేటర్స్. ఈ టాకర్స్ అనే వాళ్ళు ఎవరంటే వాళ్ళకి అవకాశం దొరికితే మాట్లాడతారు. కానీ వాళ్ళు ఎక్కడ మాట్లాడతారంటే మీరందరూ మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు చెప్పడానికి, లేదా ఇప్పుడు కార్యక్రమం ప్రారంభం అవుతుంది కనుక మీరందరూ శ్రద్ధగా వినండి, మీ మొబైల్ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకోండి, శ్రద్ధగా వినండి, ప్రోగ్రామ్ సహకరించండి అని చెప్పడానికి టాకర్స్ పనిచేస్తారు. అంతవరకే వాళ్ళు మాట్లాడగలరు. ఈ స్పీకర్స్ అంటే వాళ్ళు మైక్ దొరికితే మాట్లాడతారు, ప్రసంగాలు చేస్తూ ఉంటారు సాధారణంగా. కానీ ఆరేటర్స్ అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఏంటంటే మైక్ బద్దలైపోతుంది అనమాట. వాళ్ళకి ఇంకా ప్రతి అవకాశాన్ని వాళ్ళు నైపుణ్యంతో వినియోగించుకుంటారు అనమాట. ఈ మూడు అనమాట. వక్తల్లో 3 రకాలు ఉంటారు అనమాట. ఇవి కూడా చూసుకోవాలి ఏమండి. తర్వాత మనం ప్రసంగాల్లో ఇంకొక ప్రధానమైనది ఏంటంటే హాస్యం, ఉపమానాలు, చలోక్తులు ఇవి చాలా ఎక్కువగా మాట్లాడారు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రసంగాల్లో కూడా చలోక్తులు ఉండేవి. అలాగే చరిత్రలో ఉన్న కొన్ని విషయాలు ప్రస్తావించారు. బనీ ఇస్రాయల్ సంఘటనలు చెప్పేవారు. ఈ విధంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క నమూనా మనం తీసుకుంటే హాస్యం ఉండేది, చలోక్తులు ఉండేవి. అదే విధంగా ఏమంటారు, ఉపమానాలు కూడా మాట్లాడేవారు. ఉపమానం చూడండి, ఒక సందర్భంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉపమానం ఏంటి? పాపపు కార్యంలో జారిపడే భీతి వల్ల ఏ పాపము లేని కార్యాన్ని కూడా విడిచిపెట్టనంత వరకు వాడు దైవభీతి పరుల స్థానానికి చేరుకోలేడు. ఎవరికైనా అర్థమైందండి? ఎవరికి అర్థం లేదు కదా. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వెంటనే ఏం చేశారు? ఉపమానం ఇచ్చారు. ఏమన్నారు? ఒక పశువుల కాపరి ఉన్నాడు. ఆ కాపరి గట్టు మీద పశువులను మేపుతున్నాడు. కానీ అతనికి అనిపించింది, నేను కాస్త ఏమరపాటు వహిస్తే ఈ పశువులన్నీ పొలంలోకి వెళ్ళిపోతాయి, పొలాన్ని నాశనం చేస్తాయని చెప్పి అనిపించింది. ఆ పశువుల్ని మరింత దూరం తోలుకెళ్ళిపోయాడు. అది తక్కువ అన్నారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. పాపపు కార్యంలో జారిపడే భీతి వల్ల, ఒక పాపానికి సంబంధించి జారిపడే భీతి వల్ల ఏ పాపము లేని కార్యాన్ని కూడా విడిచిపెట్టేస్తాడు వాడు దైవభీతి పరుడు అని చెప్పడం జరిగింది. దానికి ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చారు? గట్టు మీద వేయడం పశువులు రైటే, కానీ గట్టుకిను పొలానికి చాలా డిఫరెన్స్ చాలా తక్కువగా ఉంది కాబట్టి కొద్దిలో మళ్ళీ పొలంలోకి వెళ్ళిపోతే పాపం అవుద్ది కదా, తప్పు అవుద్ది కదా. కాబట్టి ఆ గట్టు మీద నుంచి మరింత దూరం తోలుకెళ్ళిపోయాడు పశువుల్ని, అయితే తక్కువ అన్నారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. కనుక ఈ ఉపమానాలతో మనం మాట్లాడే పరిస్థితి ఉండాలి. అదేవిధంగా ప్రసంగాన్ని ప్రభావితం చేసే కొన్ని అంశాలు ఉన్నాయి. వీటిని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఇంకా మనం సంతోషాన్ని, విషాదాన్ని, అదేవిధంగా చూడండి, ఉదాహరణకి ఫలించని ఏమంటారు, దానికి ఒక మంచి మాట ఉందండి. ఫలించని పుష్పించని చెట్టు ఏమవుతుంది? ఫలించని పుష్పించని చెట్టు ఏమవుతుందండి? పొయ్యిలోకి వెళ్ళిపోతుంది. అంతేనా కాదండి? పొయ్యిలోకి వెళ్ళిపోతుంది. అలాగే ప్రసంగాలు ఫలించకపోతే, ప్రసంగాలు ప్రజల్లో మార్పు తీసుకురాకపోతే అలాంటి ప్రసంగం ఏదో నామక రశ్మి అంటారు చూసారా, అది రశ్మిగానే ఉంటుంది తప్ప దానివల్ల ఏ ప్రయోజనం కూడా ఉండదు. కనుక మనం చెప్పే ప్రతి మాట ఫలించాలి. మనం చెప్పే ప్రతి మాట ప్రజల మస్తిష్కాల్లో కూర్చోవాలి, ప్రజల్ని ఆలోచింపజేయాలి, ప్రజలు దాని వైపునకు అవగాహన చేసుకోవడానికి పురోగమించాలి. ఆ విధంగా మన ప్రసంగాలు ఉండాలి. ఇప్పుడు కొన్ని జనరల్ అంశాలు కూడా మీ ముందు ప్రస్తావిస్తాను. ఉదాహరణకి ప్రసంగాన్ని ప్రభావితం చేసే కొన్ని అంశాలు మనకి అవసరం లేదు, నిర్వాహకులకు చెప్పాల్సిన మాటలు ఇవి, కానీ ఇవి కూడా మనం గుర్తుపెట్టుకోవాలి, తప్పనిసరిగా చెప్పాలి కూడా కొంతమందికి. ఒకటి ఏంటంటే సభ స్వరూప స్వభావాలు. ఫస్ట్ విషయం, సభ ఎలా ఉండాలి అనేది. పెద్ద హాలు, తక్కువ జనం ఉన్నారనుకోండి, అక్కడ ప్రోగ్రామ్ సక్సెస్ అవుతుంది. చిన్న హాలు, ఎక్కువ జనం ఉన్నారనుకోండి, కిటకిటలాడుతూ ఉంటుంది, సక్సెస్ అవుతుంది. చాలా మంది 100 మందిని ఆహ్వానిస్తారు, అందులో 25 మందే వస్తారు, అవునా కదండి? ఆ 25 మంది వస్తారు కాబట్టి 100 మంది ప్లాన్ చేసి మీరు 100 మంది హాల్ తీసుకున్నారనుకోండి, 25 మంది ఒక మూల కూర్చుని ఉంటారు, అంత హాల్ అంతా ఖాళీగా ఉంటుంది, బోసిపోయినట్టు ఉంటుంది. కనుక ఇక్కడ సభలో ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మీరు 1000 మందిని అటెండ్ చేస్తుంటే ఒక 1500 మంది కూర్చునే హాలు అటెండ్ అవుతారు కంపల్సరీ. 1000 మంది అంటే 1500 మంది కూర్చునే హాలు కిక్కిరిసిపోవాలన్నమాట, చాలా టైట్ గా ఉండే విధంగా ఉండాలి. ఇది ఒకటి చూడాలి. అలాగే మన మైకులు ఇప్పటికి కూడా
జమాత్ ఇస్లామీకి బాగా పేరు వచ్చేసింది మైక్లు. ఆ అల్హమ్దులిల్లా అల్హమ్దుల్లా రబ్బిల్ ఆలమీన్ సూరా చదువుతుంటాడు, ఇలా కీమని సౌండ్ వస్తుంది. ఒక ఆయన అటు పరిగెడుతుంటాడు, ఇంకొక ఆయన అటు పరిగెడుతుంటాడు. అక్కడ ఆ ఆ యొక్క దాన్ని ఏమంటాం మనం, పోడియం కాదండి, బాక్స్ ఉంటది కదా స్పీకర్ కి సంబంధించి, యాంప్లిఫైర్ ని ఎంతమంది వెళ్ళి మెకానికల్ చేసేస్తుంటారంటే ఆ సౌండ్ తగ్గించి ఆయన ఒక ఆయన వెళ్ళి కదుపుతాడు. ఆయన కదిపిన తర్వాత కొంచెం స్లో అవుతే ఇంకొక ఆయన వెళ్ళి పెద్ద చేస్తాడు. మళ్ళీ ఇంకొక ఆయన వెళ్ళి మైక్ ఇలా పెట్టిన మూలాలు అంటాడు. ఈ విధంగా మొత్తం సభ అంతా డిస్టర్బ్ చేసేసి పాడేస్తారు. కాబట్టి దయచేసి వాళ్ళకి చెప్పాలి, నిర్వాహకులకి, ప్రసంగం కోసం ప్రోగ్రాం పెట్టినప్పుడు ప్రసంగం సక్సెస్ అవ్వాలంటే మైక్ బాగుండాలి, అరేంజ్మెంట్ బాగుండాలి. కొంతమంది పెడతారు చాలా ఏసీ హాల్ పెట్టి అన్ని కంఫర్ట్ గా పెడతారు, మైక్ ని ఒకసారి టెస్ట్ చేయకపోవడం అవుద్ది. ప్రసంగం మొదలెట్టిన తర్వాత మనం చెప్పింది మనకే వినపడుతుంటుంది, రీసౌండ్ వచ్చేసి ఆ బాక్స్, ఆ సౌండ్ ఏం అర్థం అవదు. బ్రహ్మాండమైన బిర్యానీ అరేంజ్ అయింది, చల్లగా కూర్చున్నారు అందరూ, డ్రింక్లు ఇచ్చారు, అన్ని ఇచ్చారు, కానీ ప్రసంగం అర్థం అవదు. దేనికోసం ప్రోగ్రాం పెట్టారు? ప్రసంగం కోసం పెట్టారు, కానీ ప్రసంగం అర్థం అవదు, అన్ని బాగుంటాయి. ఇలాంటి బలహీనతలు ఏవైతే ఉన్నాయో వాటిని అధిగమించే ప్రయత్నం కూడా చేయాలి. అలాగే చాలా మంది పిల్లల్ని ఎదర వరుసలో కూర్చోబెట్టేస్తారు. పెద్ద మీటింగ్ జరుగుతుంటది, పిల్లలు ఒకరికొకరు గిల్లుకుంటూ ఉంటాడు, కొట్టుకుంటూ ఉంటాడు, ఈ రకరకాల హావభావాలు ఉంటాయి. వక్త ఎక్కడ చూస్తాడు? మొదటి చూపు ఎక్కడ పడుతుంది వక్తది? ఫస్ట్ ముందు వరుసలో ఉన్న వాళ్ళకి పడుతుంది, కానీ ఎవరుంటారు ఎదరా? పిల్లలు ఉంటారు. అలాగే మధ్యలో చాలా ఖాళీ ఉంటది, వెనకాల ఎక్కడో కూర్చుంటారు జనం, మొత్తం సీట్లన్నీ ఖాళీగా ఉంటాయి. ఇవన్నీ నిర్వాహకులు కంపల్సరీ చూసుకోవాలి. ఇది కన్వీనర్ యొక్క చాతుర్యం. కన్వీనర్ ఎంత స్ట్రాంగ్ గా ఉంటాడో మీటింగ్ అంత సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది, ఇది కూడా చూసుకోవాలి. అలాగే స్పీచ్ మధ్యలో కొంతమంది వాళ్ళకి ఆతృత ఆగదనమాట, టీ ఇచ్చేస్తుంటారు, లేకపోతే బిస్కెట్ ప్యాకెట్లు ఉంటారు రెడీగా, పంచడం మొదలు పెట్టేస్తారు, అదేంటో అర్థం అవదు. కొంతమంది ఏం చేస్తారు, టాపిక్ నడుస్తుంటది, పాంప్లెట్స్ ఇవ్వడం మొదలు పెట్టేస్తారు, వీళ్ళకి ఆతృత ఆగదేళ్ళ దగ్గర. అరే వక్తను పిలిచి మాట్లాడుతుంటే ఇవన్నీ చేస్తే వక్త శ్రోతలు ఎందుకు వింటారు? కనుక ఈ నిర్వహణ విషయంలో ఇవన్నీ కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పి మనం చెప్పాలి. తర్వాత కొన్ని మెళకువలు ఉన్నాయండి, స్పీడ్ గా చెప్పేస్తాను, టైం అయిపోతుంది. మనం కొన్ని మెళకువలు మనం కామన్ గా గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు. హెచ్చుగా సభల్లో పాల్గొనాలి. మంచి వక్త కావాలంటే ఎక్కువగా మీటింగ్లో, అది ఎవరి మీటింగ్ అయినా పాల్గొనాలి. క్రిస్టియన్స్ మీటింగ్ కావచ్చు, లేక హిందుత్వవాదుల మీటింగ్ కావచ్చు, కమ్యూనిస్టుల మీటింగ్ కావచ్చు, లేక సాహితీ మీటింగ్లు కావచ్చు, ఏదైనా కావచ్చు. మంచి మీటింగ్స్ ఏమైనా ఉంటే వాటిలో మనం వెళ్ళి పార్టిసిపేట్ చేసి మన అభిప్రాయాన్ని తెలియజేసే ప్రయత్నం జరగాలి. అలాగే గవర్నమెంట్ తరఫున చాలా మీటింగ్స్ అవుతుంటాయి, ఎయిడ్స్ కంట్రోల్ గురించి జరుగుతుంది, అలాగే డ్రగ్స్ కంట్రోల్ గురించి జరుగుతుంటాయి, అలాగే స్వాతంత్ర దినోత్సవం కోసం జరుగుతుంటాయి, మహిళల హక్కుల కోసం జరుగుతుంటాయి. ఇలా డిఫరెంట్ డేస్ వస్తాయి కదా, డేస్ లో ఎక్కడ ఏ మీటింగ్ జరుగుతుందో చూసుకుని మరీ వెళ్ళి మాట్లాడే ప్రయత్నం చేయాలి. అదే విధంగా మనం ఎక్కువగా స్పీచెస్ రికార్డింగ్ చేసుకోవాలి. రికార్డింగ్ చేసుకునే అవకాశం మన దగ్గర ఉంది కాబట్టి మనం ఎప్పుడైతే రికార్డింగ్ చేసుకుంటామో మళ్ళీ ఒకసారి మనం విన్నాం అనుకోండి, మనం చేసిన లోపాలేంటి, మనం చెప్పకూడని విషయాలు ఏమైనా చెప్పామా, ఇవన్నీ మనం మనల్ని మనం కరెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదే విధంగా అద్దంలో చూసుకుని మాట్లాడవచ్చు, ముఖ కవళికల గురించి, హావభావాల గురించి ఇందులో మాట్లాడే అవకాశం ఉంటుంది. అలాగే ఎక్స్పర్ట్స్ యొక్క ప్రసంగాలు ఎక్కువగా వినాలి. కానీ నేను చెప్పేది ఏంటంటే, ఏ ఎక్స్పర్ట్ ప్రసంగం విన్నా దాన్ని అనుకరించడం మానేయాలి. చాలా మంది వక్తలు ఎలా ఉంటారంటే అనుకరించడం మొదలు పెడతారు, వేషధారణ దగ్గర నుంచి, లాంగ్వేజ్ దగ్గర నుంచి, స్టైల్ దగ్గర నుంచి అంతా అనుకరించడం మొదలు పెడతారు. అనుకరించడం వల్ల ఏమవుతుందంటే సహజత్వం కోల్పోతారు. నేచురాలిటీ ఉంటుంది కదా, ప్రతి వ్యక్తికి అల్లాహ్ ఒక్కొక్క నేచర్ ఇచ్చాడు, స్వభావం ఇచ్చాడు, దాని ప్రకారంగానే మాట్లాడాలి. అంతే తప్ప అది యాక్టింగ్ లాగో లేకపోతే అనుకరిస్తూ చెప్తున్నటువంటి విషయం లాగో ఎవరిదో డూప్లికేషన్ చేస్తున్నట్టుగా ఉండకూడదు. మనదంటూ మనది ఒక ప్రత్యేకత ఉండాలి, విశిష్టత ఉండాలి, దాని ప్రకారంగా మనం మాట్లాడే ప్రయత్నం చేయాలి. అలాగే ఏకాంత ప్రదేశాల్లో కూడా వెళ్ళి మాట్లాడడం, ఎక్కువగా బిగ్గరగా మాట్లాడే ప్రయత్నం చేయడం, తగ్గించి మాట్లాడే ప్రయత్నం చేయడం, ఇవన్నీ కూడా చేసుకోవాలి. అలాగే ప్రివ్యూస్ కూడా చెప్తుండాలి ప్రసంగాల్లో. అలాగే దాని యొక్క ప్రాధాన్యత గురించి మాట్లాడాలి, ఎదుటి వాళ్లకు ఆసక్తి రేకెత్తించే విధంగా మాట్లాడాలి. కొటేషన్స్ తో ప్రారంభించవచ్చు ప్రసంగాల్ని, మంచి కొటేషన్ ఇచ్చి ప్రారంభించడం, సందర్భానుసారంగా మాట్లాడడం, కథలు మాట్లాడడం, స్లోగన్స్ మాట్లాడడం, కొటేషన్స్ మాట్లాడడం, అలాగే పద్యంతో మాట్లాడడం, కవితలు మాట్లాడడం, పాటతో మొదలు పెట్టడం, ప్రశ్నతో మొదలు పెట్టడం, నిర్వచనం ఉపమానం ఇవ్వడం, లేకపోతే ఈ రోజు వచ్చినటువంటి న్యూస్ లో ఒక హైలైట్ పాయింట్ ని అక్కడ ప్రజెంట్ చేసి మాట్లాడడం, ఇవన్నీ కూడా ప్రసంగాలు ప్రారంభించడానికి కానీ ప్రసంగంలో మెళకువలకు కానీ ప్రధాన అంశాలుగా చూసుకోవాలి. ఇంకా సమయస్ఫూర్తితో మాట్లాడడం కూడా మనం చేయాలి. సమయస్ఫూర్తి, ఉదాహరణకి ఒకసారి ఒక డిబేట్ జరుగుతుంటే ప్రవక్తలు ఎవరు పాపం చేయరు, పాపరహితులుగా ఉంటారు వాళ్ళు అని చెప్పి ఒక వక్త చెప్పారు. చెప్పగానే ఒక పాస్టర్ లేసి, ప్రవక్తలు మీరు పాపం చేయరంటున్నారు, మరి ఆదం గారు పాపం చేయలేదా అని అడిగారు.
ప్రవక్తే కదా, మీరు ప్రవక్త అంటారు కాబట్టి మరి ఆదం గారు పాపం చేశారు కదా అన్నాడు. డిస్కషన్ జరుగుతుంది చాలా సీరియస్ గా. దగ్గర దగ్గర 100 మంది పాస్టర్లు ఉన్నారు, ఒక 100 మంది మన వాళ్ళు ముస్లింలు ఉన్నారు. అక్కడ ఆ విధంగా అనగానే ఆ వక్త ఏమన్నాడు తెలుసా అండి? ఆయన అప్పుడు ప్రవక్త కాదు అన్నాడు. ఆయన అప్పుడు ప్రవక్త కాదు అన్నాడు. అర్థమైందా మీకు? ఎందుకంటే ఆదం అలైహిస్సలాం ఎక్కడ చేశారో పాపం, అది తప్పు అక్కడ చేశారు. ప్రవక్తగా నియమించి తర్వాత పంపడ్డారు కదా, కాబట్టి ఆయన అప్పుడు ప్రవక్త కాదని అన్నాడు. అంతే, అందరూ స్టన్ అయిపోయారు, సైలెంట్ అయిపోయారు. ఇలాగా అల్లాహ్ తాలా ఆ టైంలో మనకి సమయస్ఫూర్తి ఇచ్చేస్తాడు. ఆయన మార్గంలో మనం పనిచేసినప్పుడు మన మాటను ఎంత మాత్రం కూడా అల్లాహ్ తక్కువ చేయడు, మనకు బరువు ఇస్తాడు అల్లాహ్ తాలా, ఒక ప్రాబల్యం ఇస్తాడు మాటలో. కనుక ఈ విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అదే విధంగా మరొక మాట ఏమిటంటే, ఇక్కడ మొదటి సంబోధితుడు ఎవరు చెప్పండి? ఒక వక్తకి మొదటి సంబోధితుడు ఎవరు? తనకు తానే మొదటి సంబోధితుడు. తనకు తానే మొదటి సంబోధితుడు. వక్త ప్రసంగం చేయడానికి ముందు లిమా తఫలూన మాలా తఫలూన్ అనే వాక్యాన్ని 10 సార్లు జ్ఞాపకం చేసుకోవాలి. ఒకసారి 2 సార్లు కాదు, 10 సార్లు. ఈ 10 సార్లు జ్ఞాపకం చేసుకుని వక్త ప్రసంగం చేయాలి. నేను నమాజ్ గురించి చెప్తున్నాను, నమాజ్ ప్రాధాన్యత గురించి చెప్తున్నాను, కానీ నా జీవితంలో నమాజ్ సరిగ్గా లేదు, ఎందుకు ప్రసంగం? తల్లిదండ్రుల హక్కుల గురించి చెప్తున్నాను, తల్లిదండ్రుల గురించి బ్రహ్మాండంగా మాట్లాడుతున్నాను, కానీ తల్లిదండ్రులని నేను చూసిన పాపాన పోలేదు, ఎందుకు ప్రసంగం? భార్య పిల్లల హక్కుల గురించి మాట్లాడతాం, మనం భార్య పిల్లలు సరిగ్గా చూడమనుకోండి, ఎందుకు ప్రసంగం? ఏమండి, నోటితో చాడీలు చెప్పకూడదు, అలాగే పరోక్ష నింద చేయకూడదు, ఇవన్నీ మాట్లాడి ప్రసంగం గంట మాట్లాడేస్తాం, కానీ స్టేజ్ దిగ్గానే వచ్చి పరోక్ష నిందకు పాల్పడుతూ ఉంటాం, ఎందుకు ప్రసంగం? నియ్యత్ ఇఖలాస్ ఉండాలి, సంకల్ప శుద్ధి ఉండాలని చెప్పి మాట్లాడతాం, కిందకి దిగి వచ్చిన తర్వాత నా ప్రసంగం బాగుందా, ఎలా నడిచింది ప్రసంగం, అందరికీ అర్థమైందా, అందరూ ప్రభావితులయ్యారా అని అడుగుతాం. నియ్యత్ ఎక్కడుంది, ఇఖలాస్ ఎక్కడుంది? అలాగే ప్రసంగం విషయంలో మరొక విషయం కూడా, ప్రసంగం చేసే వక్త అల్లాహకు భయపడాలి, మొదటి విషయం. రెండవది, ప్రసంగం చేసేవాడు అల్లాహకు డబల్ శిక్షకు పాత్రుడైపోతాడు, ఎందుకంటే వాడు చెప్పింది ఒకటి చేసింది ఒకటి కాబట్టి. కనుకనే ప్రసంగాన్ని చేసేవాడికి చాలా పెద్ద బాధ్యత ఉంది. వాడు ప్రజలకు ఏదైతే బోధిస్తున్నాడో వాడు ఆచరించకపోతే వాడు అల్లాహ్ దగ్గర డబల్ శిక్షకు అర్హుడైపోతాడు, ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. మూడవది ఏంటంటే, ప్రసంగం ఎప్పుడు కూడా ఒకళ్ళని టార్గెట్ పెట్టి చేయకూడదు, ఇది గుర్తుపెట్టుకోండి. దర్శకురాన్ని ఇస్తుంటారు, టార్గెట్ పెట్టి దర్శకురాన్ని ఇస్తుంటారు. ప్రసంగం చేస్తుంటారు, టార్గెట్ పెట్టి చేస్తుంటారు. చేసి మళ్ళీ వచ్చి తన అంతరంగికులతో మాట్లాడుకుంటుంటారు, నువ్వు ఒక అచ్చ లగ్గాజీ, నేను ఎలా తగిలించాలనుకున్నా అలా వెళ్ళి గుచ్చిపోయింది, అలాగే జరగాలండి అంటాడు. ఇది చాలా పెద్ద ప్రమాదం. ప్రసంగం చేసేవాడికి మొట్టమొదటి సంబోధితుడు ఎవరంటే తనే, తనకు తానే సంబోధితుడు, తనను తానే సంబోధించుకోవాలి. ఏ చెడుల గురించి వారిస్తున్నాడో ఆ చెడులు తనలో ఉన్నాయా లేదా చూసుకోవాలి. ఏ మంచి గురించి బోధిస్తున్నాడో ఆ మంచి తనలో ఉందా లేదా చూసుకోవాలి. ఎటువైపుకు ప్రజల్ని పిలుస్తున్నాడో అటువైపు ముందు తను ఉన్నాడా లేదా చూసుకోవాలి. ఇది చాలా ప్రధానమైన విషయం. ఇంకా చివరిగా చెప్పే ఒకే ఒక మాట ఏంటంటే, మనం చాలా సంకల్ప శుద్ధి కలిగి ఉండాలి. ప్రసంగాలు ప్రజల మెప్పు కోసం కానీ, లేకపోతే వహ్వాల గురించి కానీ, ప్రపంచంలో ఒక గొప్ప పేరు కీర్తి కండుతి వస్తుందని కానీ, లేదా మన ప్రసంగాలకి ప్రభావితులవుతున్న జనం అని చెప్పి గర్వం తీసుకురావడానికి కానీ అది గనక దోహదపడితే మనకంటే దురదృష్టవంతుడు ఎవరు కూడా ఉండడు. కనుక నా మాటలో ప్రభావాన్ని వేసిన వాడవు నువ్వే, మాట్లాడడానికి ఆ నోటిని ఇచ్చిన వాడవు నువ్వే, నాలెడ్జ్ ఇచ్చిన వాడవు నువ్వే, అన్ని ఇచ్చిన వాడవు నువ్వే. ఈ మాటల్ని ప్రజలకు చెప్పే ముందు దాన్ని ఆచరించడానికి నాకు భాగ్యాన్ని కలిగించని చెప్పి దువా చేసుకోవాలి. ఇది ముఖ్యంగా వక్తకు ఉండాల్సినటువంటి లక్షణాలండి. ఈ కొన్ని విషయాలు మీరు ఇన్షాల్లా అర్థం చేసుకున్నారని చెప్పి నేను ఆశిస్తున్నాను. అలాగే డైలాగ్ ఉంటుంది, సింపోజియం ఉంటుంది, పబ్లిక్ మీటింగ్ ఉంటుంది, కార్నర్ మీటింగ్ ఉంటుంది, అలాగే డిబేట్స్ ఉంటాయి, సెమినార్స్ ఉంటాయి, పేపర్ ప్రజెంటేషన్స్ ఉంటాయి, అలాగే గ్రూప్ మీటింగ్స్ ఉంటాయి. అదేవిధంగా ఇలాగ రకరకాల మీటింగ్స్ ఉంటాయి. దేన్ని ఎప్పుడు ఎలా ఉపయోగించాలనేది కూడా మనకు తెలియాలి. పబ్లిక్ మీటింగ్ లో ఎలా మాట్లాడాలి, కార్నర్ మీటింగ్ లో ఎలా మాట్లాడాలి, సెమినార్ లో ఎలా మాట్లాడాలి, డిబేట్ లో ఎలా మాట్లాడాలి, ఇంటర్ఫేట్ డైలాగ్ లో ఎలా మాట్లాడాలి, ఎక్కడ ఏ సందర్భంలో ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి అనే అవగాహన కూడా ఒక వక్తగా మనకు తప్పనిసరిగా ఉండాలి. అలా మీకు నాకు మనందరికి కూడా చెప్పడం వినడం కంటే ఎక్కువగా ఆచరించే భాగ్యాన్ని కలిగించాలని, ఆచరణాత్మక వక్తలుగా అల్లాహ్ తఆలా మనందరినీ తీర్చిదిద్దాలని హృదయపూర్వకంగా అల్లాహ్ని దువా చేస్తూ ముగిస్తున్నాను. వాఖిరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాం.